మరి 96లోనే ఫస్ట్ పిరమిడ్ మ్యారేజ్ డాక్టర్ న్యూటన్ అండ్ లక్ష్మీది నెల్లూరు టౌన్ హాల్లో జరిగింది. అప్పుడు మేమంతా కూడా వెళ్ళాం. మనం ఇప్పుడు థమ్స్అప్ కోకోకోలా తాగుతున్నాం కదా. అప్పుడు పినాకిని బేవరేజెస్ అని చిదంబరం గారు అపర కోటీశ్వరుడు, ఆయన మెయింటైన్ చేస్తాం, ఆయనది ఫ్యాక్టరీ అది. ఈ 96లో మ్యారేజ్ అయినప్పుడు చిదంబరం గారు కూడా అక్కడికి వచ్చారు. ఈ ఆనందరావు ఆయన కొంచెం లైన్లో పెట్టుకున్నాడు, కోటేశ్వరుడు కదా, మ్యాగజైన్ నడిపేది కష్టంగా ఉంది, ఆయన కొంచెం మాట్లాడి ధ్యానం చెప్పి పత్రిజన్ వాళ్ళకి తీసుకెళ్తే నాకు నెలకు 10,000 ఈజీగా ఇచ్చేస్తాడు, నేను పత్రిక నడపచ్చు అని చెప్పి అనుకొని, అప్పుడంతా ఏంటంటే మేడం సార్ కారు లేదు ఏమీ లేదు, ఎర్ర బస్సు ఆడ ఎక్కించాలి, మేము తిరుపతిలో ఎక్కించి ఆనందరావు ల్యాండ్ లైన్లే కదా అప్పుడు, ఆనందరావు కొంచెం ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాబట్టి అంబాసిడర్ కారు ఉంది. ఆనందరావు గారు పలానా ఎర్ర బస్సు ఎక్కించాం, నెల్లూరు బస్సు ఇన్ని గంటలకు వస్తుంది, మీరు పోయి రిసీవ్ చేసుకోండి అని చెప్పాం. ఆయన రిసీవ్ చేసుకున్నాడు, ఇంటికి తీసుకెళ్ళాడు, భోంచేశారు. సార్ ఒకరింటికి వెళ్ళాలి సార్ అన్నాడు. సరే పద అన్నాడు. నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, చిదంబరం గారింటికి. వెళ్తే మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. సోఫా పైన ఆనందరావు సార్ కూర్చున్నాడు, ఎదురుగా ఆయన కూర్చున్నాడు. 2 నిమిషాలు చూశాడు ఆ సార్ని, చిదంబరం గారిని చూసి ఆనందరావు లేవి వెళ్దామన్నాడు. ఏమన్నాడు? లేవి వెళ్దామన్నాడు. ఏం మాట్లాడుతాడు? ఇంకా నేరుగా వచ్చి కారులో కూర్చున్నాక అడిగాడు, సార్ నేను ఎందుకు ఆయన దగ్గరికి తీసుకెళ్ళానంటే అన్నాడు. చెప్పవయ్యా. ఇదే విషయం, నేను పత్రిక నడిపేది చాలా కష్టంగా ఉంది, ఆయన అపర కోటీశ్వరుడు, మీరు ఆయన గురించి కొంచెం మాట్లాడితే, యోగక్షేమాల గురించి అడిగితే నెలకు 10,000 అలా ఇచ్చేస్తాడు, నేను పత్రిక అద్భుతంగా నడపగలను సార్ అన్నాడు. ఏమయ్య ఆనందరావు, అపర కోటీశ్వరుడే, కానీ నేను చూశాను, ఏది ఆత్మజ్ఞానం 0, అన్వేషణలో కూడా లేడు, కాబట్టి నీ 10,000 కోసం ఆయన నేను ఎలా పొగడమంటావు? ఏమయ్య చిదంబరం గారు, వ్యాపారం బాగుందా, ఆరోగ్యం బాగుందా, అంత కుటుంబం అంత క్షేమం, ఈ 3 మాట్లాడుకుంటే నెలకు 10,000 ఇచ్చేసేవాడు సార్ నాకు, మీరు అడగలేదు సార్ అంటే, నేను అడగను, అర్హత లేని వాడిని నేను అడగను, పొగడను, మాట్లాడను. నువ్వు నడిపేదైనా కష్టంగా ఉంటే మానే, లేదా నువ్వు జాబ్ చేస్తున్నావు కదా, పిఎఫ్ తీసుకొని నడుపు, లేదంటే ఏదైనా ప్లాట్ తీసుకొని ఉంటావు కదా, ఆ ప్లాట్ అమ్మేసాన నడుపు, కానీ అర్హత లేని వాడితో నేను మాట్లాడను అని చెప్పాడు. ఇప్పుడు అర్థమైందా సార్ ఎలాంటి వాడని? ఇంకొక సంఘటన చెప్పి మళ్ళీ వచ్చేస్తాను. మేము ఎన్నో కార్యక్రమాలు చేసాం. తిరుపతిలో ట్రెక్కింగులు చేసాం. 40 మండల ధ్యాన తరగతులు, 40 రోజులు మండల ధ్యాన తరగతులు మా దగ్గరే పుట్టింది, అది కూడా మాస్టర్స్ చెప్పింది. తర్వాత ధ్యాన సప్తాహాలు మా దగ్గరే ప్రారంభమైనవి. ఇలా అప్పుడప్పుడు మేము కార్యక్రమాలు చేస్తా అంటే, ఒకరోజు అనంతపూరు మా ఏరియా అంతా కూడా డిఐజీ ఆయన పిలిచేసాం. అప్పుడప్పుడు ధ్యానానికి వస్తాడు మా దగ్గర, కానీ తిరుపతికి వచ్చి వస్తాడని, సారు వస్తాడు 3 రోజులు, మీరు చివరి రోజు రండి అని మేము పిలిచాం. ఆయన మొదటి రోజే వచ్చేసాడు. మొదటి రోజు వచ్చేస్తే స్టేజ్ పైకి సార్ని పిలిచి, ఇంక డిఐజీ కదండి, పెద్ద ఆఫీసర్ కదా అని చెప్పి ఆయన కూడా పక్కన కూర్చోబెట్టాం. పక్కన కూర్చున్నటువంటి ఆయన సార్ మాట్లాడుతూ ఉంటే ఇటు కాళ్ళు ఊపుతున్నాడు. మైక్ పక్కకు పెట్టి, కాళ్ళు ఊపకూడదు, సభా మర్యాదగా ఉండకూడదు అన్నాడు. ఒక 5 నిమిషాలు గమనుండి మళ్ళీ ఊపేది మొదలుపెట్టినాడు ఇంకా స్పీడ్గా. అప్పుడు మైకులోనే, లే, గెట్అవుట్, నా పక్కన కూర్చొని అర్హత నీకు లేదు, నువ్వు పెద్ద ఆఫీసరు, నీ మళ్ళీ ఇంతమంది స్టాఫు, నీ బాడీయే నీ కంట్రోల్లో లేదు, వాళ్ళంతా నీ కంట్రోల్లో ఏముంటారయ్యా, దిగే నా పక్కన కూర్చోవద్దు అన్నాడు. మాకేమో ఇటు అంటుంది. సరే ఆయన పాజిటివ్గా తీసుకున్నాడు అనుకోండి. ఆయనే కాదు, ఎటువంటి వాడినైనా పక్కన కూర్చున్న తర్వాత పిలుస్తాం కదండి, మనం ఎమ్మెల్యేనో ఎంపీనో మినిస్టర్ని పిలుస్తాం కదా, అంతవరకు ఏం మాట్లాడు, 4 విషయాలు మంచిగా మాట్లాడి ధ్యానం చేపిస్తాడు. ధ్యానం చేపించేటప్పుడు వాడు ఏ పొజిషన్లో ఉన్నా, ఎటువంటి వాడైనా, మినిస్టర్ అయినా, సీఎం అయినా, పిఎం అయినా, ఎమ్మెల్యే అయినా సరే, మాంసాహారం పాపాహారం అది తినేవాడంతా డాష్ అని తిట్టేవాడు కదా. మరి అంతవరకు వింటానే ఉంటా కదా. ధ్యానంలో కూర్చున్న తర్వాత లేచిన తర్వాత, స్వామి తప్పైపోయింది, ఈ క్షణం నేను మాంసాహారాన్ని వదిలేస్తానని ఎన్ని సందర్భాల్లో మనం చూసాం. అంటే అంత కఠినంగా చెప్పకపోతే అతనిలో మార్పు రాదు కదా. పత్రిజీ ఎంతో ప్రేమతత్వం, సున్నితత్వం ఉంది.
కానీ మన బిడ్డలు హోంవర్క్ చేయమంటే మారం చేస్తున్నారు అనుకోండి, తిడతామా లేదా? అంటే కోపంతో తిడతామా? ప్రేమ, ఆ బిడ్డ భవిష్యత్తు కోసమే కదా మనం తిడతాం. అవసరమైతే హోంవర్క్ చేయకుండా ఒక చెంపదెబ్బ కొడతాం, కోపంతో కొట్టామా? క్షణకోపము ప్రదర్శిస్తాం మనము. అదేవిధంగా మన అందరిపైన క్షణకోపమే ప్రదర్శించాడు, కానీ ప్రేమతత్వం ఆయన దగ్గర ఎంతో 1000% పత్రిజీ దగ్గర ఉంది. నీకు సున్నితంగా చెప్తే నువ్వు ధ్యానం చేస్తావా, ఒక దెబ్బ కొడితే చెప్తావా, లేదంటే నిన్ను గట్టిగా మందలిస్తే చేస్తావా అనేది ఎలా అయితే తల్లికి ఎలా తెలుసో బిడ్డ పైన, అదేవిధంగా మన గురించి ఆయన తెలుసు కాబట్టి సున్నితంగా చెప్పేవాళ్ళకి సున్నితంగా చెప్పాడు, ఒక చెంపదెబ్బ కొట్టి చెప్పేవాళ్ళకి చెప్పాడు, లేదంటే తిట్టైనా చెప్పాడు. ఎందుకోసము? ఆ బిడ్డ భవిష్యత్తు కోసమే కదా తల్లి చేసిందో. అదేవిధంగా మన భవిష్యత్తు అంటే ఆత్మ ప్రగతి కోసము మనల్ని అలా మందలించాము అని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఉన్నత సోపానాలను మనం అధిరోహిస్తాము. ఓకే, అయితే మనలో కూడా చిన్న సంఘటనలు జరుగుంటాయిలే, మనం చెప్పుకోవాల్సిన లేదు. పత్రిజీ ముందులో చాలా కోపం ఉండేవాళ్ళు. ఎందుకు చెప్పనా? మీ బిడ్డ 29 మార్కులు 30 మార్కులు వచ్చినాయి అనుకోండి, బాగా తిట్టి కొట్టి వాళ్ళని తర్ఫీజ్ చేసి 70 మార్కులు వచ్చింది, మళ్ళీ తిడతారా మీ బిడ్డను? మీరు కొడతారా? మా వాడు ప్రాజెక్ట్ అయిపోయినాడు, వాడు తెలుసుకున్నాడు, బాగా చదువుకున్నాడు ఎలా అనుకుంటారో. మొదటిలో ఈ మూమెంట్కు ఒక స్ట్రెంగ్త్ రావడం కోసము కఠినంగా ప్రవర్తించాడు, మీకు అందరికీ తెలుసు. ఎప్పుడైతే తన మూమెంట్కు కావాల్సినటువంటి సభ్యులు వచ్చారో, ఇందాక అనుకున్నాం కదా, సోల్జర్స్ వచ్చారో, మరీ శాంత స్వరూపునైనాడు పత్రిజీ గారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఏం మేడం? మరి ఇలా మూమెంట్ని తీర్చిదిద్దారు. అయితే మనము బాగా గ్రహించవలసింది ఏంటంటే, భూమండలంలో మరి 100 సంవత్సరాల నాటి ఆధ్యాత్మిక సంస్థ మనం ముందుకు వెళ్ళడానికి కారణం ఏంటి? పత్రిజీ, మన మూమెంటు, మనము, దీనికన్నిటికి మించెవరు? ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ యొక్క సపోర్ట్. ఆ యొక్క ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఏం మేడం, ఇంకేం చెప్పాలి పత్రిజీ గురించి? ఆయన ఎప్పుడైతే మనం చూస్తాడో, ఎవరైతే ఏ యొక్క పనికి సూటబుల్ పర్సనో తెలుసుకొని ఆ పనిలో ఆయన చెప్తుంటాడు. మరి ఆయన మాటలు వినేటువంటి వాళ్ళు ఎవరైనా అదే స్థానంలో ఉన్నారా, పై మెట్టు ఎక్కారా? అది 2 మాటలు చెప్పుకున్నాం మనం అంతా ఎక్కాము. ఇప్పుడు ఆ కాలంలోనే 94, 95, 96లో 40,000 జీతం అనుకోండి. ఇప్పుడు 1,00,000, 2 లక్షలు తీస్తాం మనం. 40,000 జీతం తీస్తుంటే నీకు ఉద్యోగం అవసరమా? పిల్లలు పెద్దవాళ్ళు అయినారు, ఫుడ్కి లోటు లేదు, షెల్టర్కి లోటు లేదు, ఎందుకు ఇంకా నీకు ఉద్యోగం అంటే? ఏం చేయమంటారు సార్ అని అడిగింది ఒక ఆమె. రిజైన్ చేసే అన్నాడు. వెంటనే రిజైన్ చేసేసింది. మరుసటి రోజు వెళ్ళి ఏం చేయమంటారు సార్ అన్నాడు. ధ్యాన ప్రచారం చేసుకో అన్నాడు. ధ్యాన ప్రచారం చేస్తానే ఉంది. మళ్ళీ కొన్ని రోజులు పిలిచి, సరే నిన్ను ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ కొత్తగా పెట్టాము, నీకు ఇంగ్లీష్ బాగా వచ్చు, భారతదేశంలో ప్రతి స్టేట్లో ఈ IFSS ప్రోగ్రాంలు పెడతాము, దానికి నువ్వు సెక్రటరీ. ఎవరు ఆమె పేరు తెలుసా మీకు? స్వర్ణలత మేడం. మన జాంతైత్ మ్యాగజైన్లో కూడా చీఫ్ ఎడిటర్గా ఉంటారు ఆమె. మరి పత్రిజీ మాట విని 40,000 జీతానికి రిజైన్ చేస్తే ఆమె ఉన్నత శిఖరాలకు అధిరోహించిందా లేదా? ఉంటే ఆ స్కూల్లో పాఠాలు చెప్పుకుంటూ ఉండే జీవితాంతం. కానీ ఇండియా లెవెల్లో ఆమె ఆర్గనైజ్ సెక్రటరీ అయిందా లేదా? ఇంకొక గురించి చెప్పనా ఇట్లా మారా? గుడివాడలో రాజకుమారి మేడం అని ఉంది. ఆమె ఒక ఇంజనీరింగ్ కాలేజీలో టైపిస్ట్. ఆ కాలం, ఇప్పుడు కదా కంప్యూటర్లు వచ్చినాయి. ఆమెకు కూడా 2 పిల్లలు బాగా సెటిల్ అయిపోయినారు. మేడం మీకు ఇంకా ఉద్యోగం అవసరమా? ఏం చేయమంటారు సార్? రిజైన్ చేసేయి. చూడండి పత్రిజీ మాట అంటే ఎంతగా నేనేం తీసుకొని మరుసటి రోజు పోయి రిజైన్ చేసేసినాను. ఇంకేం చేయమంటారు సార్? చేసింది, ప్రచారం చేసుకో అన్నాడు. ప్రచారం స్టార్ట్ చేశారు. అట్లా గృహిణులంతా మొగుళ్ళు పిల్లలు బయటకు వెళ్ళిపోతారు కదండి, ఉద్యోగానికో చదువులకో వ్యాపారానికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఒక 6-7 మంది గృహిణులు, వీళ్ళ ఫ్రెండ్స్ అంతా క్యారియర్ కట్టుకునేది. వీళ్ళు
ఆ క్యారియర్ పెట్టుకొని ఒక ఆటో మాట్లాడుకున్నారు. ఆటోలో ఒక్కొక్క గ్రామానికి వెళ్ళేది, రెగ్యులర్ ఆటో. ఉదయం అబ్బాయి వచ్చి పికప్ చేసుకోవాలి, వీళ్ళతో పాటే ఉండాలి, తిరిగి మళ్ళీ ఇంటికాడ దించేయాలి. ఇలా కొన్ని రోజులు జరిగింది. సార్ మేము అద్భుతంగా మీరు చెప్పినట్టుగా ఒక ఆటో మాట్లాడుకున్నాం, ధ్యాన ప్రచారం చేస్తున్నాం సార్ అని చెప్పింది. ఎవరు? రాజకుమారి మేడం చెప్పింది. అవునా, అయితే పిరమిడ్ కట్టేయండి, మీరు లేడీస్తోనే ఒక ట్రస్ట్ పెట్టండి, గుడివాడ స్పిరిచువల్ ట్రస్ట్ అని ఒకటి పెట్టి లేడీసే ట్రస్టీస్ ఉండాలి, ట్రస్ట్ పెట్టండి అన్నారు. ట్రస్ట్ ఫామ్ చేశారు. మరి పిరమిడ్ కట్టడానికి ఏమనొచ్చా డబ్బులు, మొగుళ్ళు ఇచ్చేటువంటి పాకెట్ అంటే పోపు డబ్బులే కదా ఈ ఆటోలో తిరిగేదానికంతా. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. ఒకరోజు ఒక గ్రామంలో ఇది ఇలా స్టెప్ బై స్టెప్ జరిగింది. మేమేదో ధ్యాన ప్రసారం కదా అనుకున్నాం. ఉన్నటువంటి సారు పిరమిడ్ కట్టమంటున్నారు, స్థలమే లేదు, పిరమిడ్ అడగట్టేది మేమన్నారు. ఇలాగే అక్కడుండే ఒక అమ్మలేసి ఆమె ఏం చెప్పింది తెలుసా? గుడివాడలో ఎఫ్సిఐ గోడౌన్ పక్కన మా తల్లిదండ్రులు నాకు పసుపు కుంకానికి ఇచ్చినటువంటి స్థలం ఉంది, ఒక 10 ఎకరా తీసేసుకోండి, నేను ఇచ్చేస్తాను, నా మొగుడు అడ్డు చెప్పేదానికి లేదు ఇది అని చెప్పి ఇచ్చేసింది. మరుసటి రోజు ఇంకొక పల్లెకి పోయినారు. ఫలానా ఆమె స్థలం ఇచ్చింది, మరి దానికి రోడ్డు లేదు, ఆ ఎవరో మరి మేము అడగలేదు అనేసి అంటే, ఆ సభలో ఉండే ఆమె మా అక్క మీకు స్థలం ఇచ్చిందా, ఆ రోడ్ సైడ్ ఉండే స్థలమే, ఆ రోడ్డు మీకు ఎంత కావాలన్నా రోడ్డు వేసుకోండి అనింది. స్థలం వచ్చింది, కావలసిన రోడ్డు వచ్చింది. ఇంకొక ఊరికి పోయినారు. ఇంకొక ఊరికి పోతే, అమ్మ మీరు ఇంత చేస్తున్నారా, ఎన్ని రోజులని మీరు ఆటోలో తిరుగుతారు? సార్ లాంటి వాళ్ళు మీకు ఒక సెకండ్ హ్యాండ్ మారుతి వ్యాన్ కొనిచ్చేస్తానని చెప్పినాడు. సరే సార్, మీరేమో మారుతి వ్యాన్ తీసిస్తారు, దానికి మళ్ళీ పెట్రోల్ అయితే మేము ఆటో డబ్బులు పెట్టుకుని దాంట్లో పెట్రోల్ పోసుకుంటాం, దాని మళ్ళీ డ్రైవర్కి 15,000 మేమే ఇవ్వాలి కదా, ఆ డబ్బులు మేమేని తెచ్చేదన్నారు. ఆ సభలో ఉన్నటువంటి ఆయన, మేడం నేను ఆర్టీసీ డ్రైవర్గా రిటైర్డ్ అయినా నేను మీకు ఫ్రీగా సర్వీస్ చేస్తానన్నాడు. మీకు అర్థమైందా? పత్రిజీ మాటను మనం ఆయన నమ్మకంతో, ఆయన విశ్వాసంతో పత్రిజీ మాటను అలా పట్టుకొని నడిస్తే అన్ని అద్భుతాలే జరుగుతాయి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? మనలో కొంతమంది డబ్బులు వస్తే నేను పిరమిడ్ కడతా, డబ్బులు వస్తే నేను బుక్ ప్రింట్ చేస్తా. సార్ ఎన్నో సందర్భాలను చెప్పినాడు, నువ్వు చేయవలసిన పని నువ్వు చేస్తే నీకు రావాల్సింది వస్తుంది. వాళ్ళు ఏమన్నా ముందు చూసుకున్నారా? వాళ్ళు చేస్తూ పోతే 1 by 1 వచ్చాయి. మీరు ఎప్పుడైనా వెళ్తే గుడివాడలో అద్భుతమైన పిరమిడ్ 60x60 పిరమిడ్ కట్టారు, విజిట్ చేయండి. స్వర్ణలత మేడం ఎప్పుడైనా కావాలంటే అపారమైన జ్ఞానం ఉంది, ఆయనకు ఫోన్ చేసి అపారమైన ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి మనకు కొన్ని ఆర్టికల్స్ ఇస్తుంటారు. ఆమె కానీ వాణి మేడం కానీ ఇంగ్లీష్లోని అపారమైన గ్రంథాలంతా ట్రాన్స్లేట్ చేసి ఇస్తుంటారు. ఇలా ఎవరైతే పత్రిజీ నమ్ముకున్నారో వాళ్ళు అద్భుతమైన శిఖరాలు అధిరోహించారు. గట్టిగా చప్పట్లు కొడతాం వాళ్ళందరికీ. నా గురించి చెప్పనా? నాది ఒక సామాన్య కుటుంబం. చెప్పనా? మధ్యతరగతి కుటుంబం, వ్యవసాయ కుటుంబం. అయితే చిన్నప్పటి నుంచే ఒక అన్వేషణ ఉంది. ఏంటి ఈ వ్యత్యాసాలు ఏంటి? ఏమో తెలియదు. నేను ఇలా ఎందుకున్నాను, వాళ్ళు అలా ఎందుకున్నారు, వాళ్ళు అలా ఎందుకున్నారు, నేను ఇలా ఎందుకున్నాను అంటే మీకు అర్థమైంటుంది ఇప్పటికే అని అన్వేషణ మొదలైంది. ఎక్కడికైనా వెళ్దాం తెలుసుకుందామంటే మా వాళ్ళు నువ్వైనా దారి తప్పిపోతారు అని పంపించేది లేదు. 10వ తరగతి వచ్చింది, 10th ఎగ్జామ్ అయిపోయింది. మరి 10th క్లాస్ అంటే 15 సంవత్సరాలు వచ్చేస్తాయి కదా, అప్పుడు ఇంకేం తప్పవుతాం, మన ఇంటికి మనం వస్తాం కదా అని సెలవుల్లో నేను ఇప్పుడు వెళ్ళొచ్చా అంటే వెళ్ళమన్నారు. నేను ఎక్కడికో ఫ్రెండ్స్ ఇంటికో బంధువుల ఇంటికో వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళినాను, మాకు 40 కిలోమీటర్ల దూరంలో ఒక అడవిలో ఒక వాటర్ ఫాల్ ఉంది. వాటర్ ఫాల్ పక్కన ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో ఒక ఆయన సాధువు ఉన్నాడు. ఆయన ఆశ్రమంలో ఒక చాందబాయిలాగా తవ్వుకొని 10 అడుగులు లోతు తవ్వుకొని అప్పుడప్పుడు లోపలికి దాంట్లోకి వెళ్ళిపోతాడు. నో ఫుడ్, నో వాటర్, ఆహారం తీసుకోడు, నీళ్ళ బాటిల్ తీసుకోడు, వెళ్ళి కూర్చుంటాడు. పైన ఆ శిష్యులతో చెప్తాడు, నేను ఈరోజు వెళ్తున్నాను కదా,
మూసేసేయండి, దానిపైన పలక మూసేసేయండి, వుడ్ డోర్ అంటే తెలుసు కదా, అలాంటి వుడ్ మూసేసేయండి. ఈరోజు శుక్రవారం కదండి, మళ్ళీ శుక్రవారం 10:30కి వచ్చి అటు సౌండ్ చేయండి, అప్పుడు నేను లేచి వస్తాను అని చెప్పేవాడు. ఓహో, ఈయన ఏదో గొప్ప శక్తులు ఉన్నాయి, నేను కూడా అలా అయిపోవచ్చు అని చెప్పి తెలుసుకొని అక్కడికి వెళ్ళాను. వెళ్తే ఆ రోజు ఆయన దాంట్లో నుంచి బయటకు వచ్చాడు. ఆహా, మన భాగ్యం బాగుంది అని చెప్పి అనుకున్నా. పరిచయం చేసుకున్నాం, సెల్ఫ్ ఇంట్రడక్షన్. కేశవరాజు, ఏం చేస్తున్నావు? 10th క్లాస్ ఇప్పుడే ఎగ్జామ్ రాశాను, సెలవుల్లో మీ దగ్గరికి వచ్చాను. ఆయన, నీకు చదువు బాగా రావాలంటే గణపతి హోమానికి డబ్బులు కట్టు, గణపతి హోమం చేస్తారు, నీకు బాగా చదువు వస్తుంది అన్నాడు. నేను చదువు కోసం కాదు కదా వెళ్ళింది, ఆసక్తులు ఎలా ఉన్నాయి, ఫుడ్ నీళ్ళు లేకుండా ఎలా ఉంటున్నాడు అని కదా, అదేనా చెప్తాడనుకుంటే ఆ రహస్యం చెప్పలేదు. ఈయన మనకు సరైన గురువు కాదు అని నిర్ణయించుకొని అంత ఫుడ్ పెట్టారు, తినేసి వచ్చేసాను. మళ్ళీ అయిపోయిన తర్వాత ఉద్యోగం అంటే నాకు మొదటి నుంచి ఇష్టం లేదు, ఏదో వ్యాపారం చేద్దామని కేశవరత్న అడ్వర్టైజర్స్ అని నేను అడ్వర్టైజింగ్ ఏజెంట్ స్టార్ట్ చేసి అద్భుతంగా 25 సంవత్సరాల పాటు, 80 నుంచి 20 సంవత్సరాల పాటు అద్భుతంగా చేసుకుంటూ వచ్చాను. ఈ లోపల ఎక్కడెక్కడికో వెళ్ళాను. తిరుపతికి వచ్చేసిన తర్వాత పల్లెటూరు నుంచి ఎక్కడికక్కడికి వెళ్ళాను. నేను ఎక్కడా ఇమ్మడలేకపోయినాను. ఎంతోమంది కాషాయ వస్త్రాల వాళ్ళని, గడ్డ వాళ్ళని చూశాను. నేను ఎందుకు నాకు నచ్చేది కాదు, తపనతో వెళ్తా మాడిపోతే వాళ్ళు చెప్పే మాటలు కానీ నాకేదో నచ్చేది కాదు, వచ్చేసామండి. ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను, అందరూ పడి పాద నమస్కారాలు చేస్తున్నారు. నేను పాద నమస్కారాలు చిన్నప్పటి నుంచి ఇష్టం లేదు, ఇప్పుడు ఇష్టం లేదు, అప్పుడు ఇష్టం లేదు. నువ్వు ఒకటే అయినప్పుడు నీ పాదాలు నేను ఎందుకు పట్టుకోవాలని చిన్నప్పటి నుంచే నాకు ఒక ఇది ఉండేది. నేను పాద నమస్కారం చేయలేదు, దూరంగా ఉన్నాను. చివరి దాకా చూసి, ఏంటి నువ్వేం గొప్ప అనుకున్నావా, ఇంతమంది పాద నమస్కారాలు చేస్తాడు, నువ్వేందుకు చేయు రా అని దౌర్జన్యంతో పాద నమస్కారాలు చేయించుకున్నాడు. ఇష్టం లేకనే చేశాను. సరే, అలా అయిపోయింది. ఇలా సమయంలో నాకు ఒకరు చెప్పారు, మీకు పెంచెల కోన అని ఉంది, నెల్లూరు జిల్లాలో పెంచెల కోన, అక్కడ విజయేశ్వరి దేవని ఉంది, ఆమె ధ్యానం చెప్తుంది, వెళ్ళండి అన్నారు. 80 కిలోమీటర్స్ మాకు తిరుపతి నుంచి. ఒకరోజు ఒక ట్యాక్సీ పెట్టుకొని ఒక 4 మా ఫ్రెండ్స్ వెళ్ళాం. మేము ఎందుకు వచ్చారంటే, మేము ధ్యానం కోసమే వచ్చామని చెప్పాం. మీరు ధ్యానం చెప్తారు కదంటే, నేను ధ్యానం చెప్తా. ఎప్పుడు? శివరాత్రికి 3 రోజులు, దసరాకి 3 రోజులు, మిగిలినప్పుడంతా మేము భక్తి యోగం, మేము పూజలు వ్రతాలు చేసుకుంటూ ఉంటాము. ఏదో హోమగుండాలు ఉండే కదా, ఇక్కడ హోమాలు చేసుకుంటామన్నారు. కొంచెం బెటర్ కదా అని చెప్పి అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం, ఏదైనా కొంచెం మంచి మాటలన్నా చెప్తుందని. ఇలా మాకు బాగా పరిచయం అయిపోయి మా ఫ్రెండ్స్ అంతా వెళ్దాం, సండేనే కదా ఒకసారి వెళ్దామని ఒకరోజు ల్యాండ్ లైన్కి ఫోన్ చేశాను. ఒక 2 కార్లు మాట్లాడుకొని ఫోన్ చేస్తే వాళ్ళ సిస్టర్ మాట్లాడింది, అక్క అడవికి వెళ్ళి వారం రోజులైంది, ఎప్పుడు వస్తుందో తెలియదు అని చెప్పింది. విజయేశ్వరి దేవి ఆమె పేరు. ఆమె అంగ విపరీతమైన అడవి అది. ఆమె కూడా నో ఫుడ్ నో వాటర్, ఎన్ని రోజులైనా అడవిలో ఉండిపోతుంది. అనేక జంతువులు ఉన్నాయి, ఆమె దగ్గరికి రావు, ఏమీ హాని చేయవు. సరే, మేము ఆల్రెడీ ట్యాక్సీకి డబ్బు కట్టాం, మేమైతే వచ్చేస్తామని చెప్పి 2 కార్లు వేసుకొని ఆడికి వెళ్ళాం. 8:30కి వెళ్ళాం. టిఫిన్ పెట్టారు, తిన్నాము. కాసేపటికి ఇంట్లో నుంచి విజయేశ్వరి దేవి బయటకు వచ్చింది. అమ్మ, మీరు లేరని చెప్పారు, అయినా మేము ట్యాక్సీ మాట్లాడుకుని వచ్చేసినాము, మరి ఇవి ఉన్నారు కదా అంటే, నన్ను కేశవ అని ముద్దుగా, కేశవ రాజు అని పిలవదామె. కేశవ, నువ్వు వస్తున్నావని రాత్రి మెడిటేషన్లో 1 గంటకు నువ్వు వస్తున్నావని నాకు మెడిటేషన్లో తెలిసింది, నేను 3 గంటలకు బయలుదేరి వచ్చేసాను అని చెప్పింది. ఆమె ఎంత మాస్టర్ అయితే, ఎంత పక్కా తరడై, అవునా కదా? అలా మా పరిచయం బాగా పెరిగి కొన్ని రోజులకి మా ఫ్రెండ్స్ అంతా ఎక్కువైపోయి బెంగళూరు వాళ్ళు పిలిచారు ఆమెని, ఒకసారి ఆమెను మా ఊరికి తీసుకురానని. ఓ రోజు మేము బెంగళూరు తీసుకెళ్ళాం. వైట్ ఫీల్డ్లో క్లాస్ ఏర్పాటు చేశారు. క్లాస్ అయిపోయింది, వచ్చేద్దామంటే, మీరు వెళ్తే వెళ్ళండి, మేము రాము, ఆమెను పంపము, మీరు వెళ్తే వెళ్ళండి, విజయేశ్వరి దేవుని మాత్రం ఉంచండి, ఆ ప్రవచనాలు బాగా నచ్చినాయి మాకు, ఒక 3-4 రోజులు ఇక్కడ ఉంచుకుంటామని ఆమెను ఉంచేసుకున్నారు. మేము వచ్చేసాం. ఇందాక చెప్పాను కదా, సంఘటన జీవితాన్నే మార్చేస్తుందని. ఆ సంఘటన ఆమె జీవితాన్నే మార్చేసింది. ఆమె ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఆశ్రమం కట్టింది. ఎన్నెన్నో ఆమె ప్రవచనాలంతా కూడా భక్తి టీవీలో వస్తున్నాయి మొన్నటి వరకు, మరి ఇప్పుడు వస్తున్నాయో లేదో తెలియదు. అలా ఇంకొక స్టెప్ ఎక్కాను. ఆమె అయితే ఎక్కువ బెంగళూరులో ఉంటుంది. ఇలా మాట్లాడుకుంటా ఉంటే మరి ఇంకా కొంతమంది కలిశానండి, వాళ్ళ గురించి అవసరం లేదు. 94లో ఫిబ్రవరి 28వ తారీఖున మా ఫ్రెండ్స్ అన్నారు, కేశవరాజు నువ్వు ఎప్పుడు ధ్యానం అంటావు కదా, ధ్యానం గురించి చెప్పడానికి సుభాష్ పత్రి గారని కర్నూలు నుంచి వచ్చారంట, పలానా చోట ఉంటారు అన్నారు. ఆ రోజు సోమవారం,
ఎక్కడుంటారు? అలిపిరికి వెళ్ళే దారి, అంటే కపిల్ తీర్థం నుంచి అలిపిరి వెళ్ళే దారిలో మనము ఈ ఫారెస్ట్లో దివ్యారామం అని ఒక ప్లేస్ ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నర్సరీ అక్కడ ఉంటుంది. అక్కడ సముద్రాల లక్ష్మణయ్య గారు ప్రతి సోమవారము భగవద్గీత చెప్తారు. కొంతమంది అక్కడ ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళారు, మీరు వెళ్ళి అక్కడ కలవండి అని చెప్పారు. మేము 4 ఫ్రెండ్స్ అన్నాం కదా, మేము 4 వెళ్ళాం ఫస్ట్ టైం సార్ని కలవడానికి. వెళ్తే సముద్రాల గారు మాట్లాడుతున్నారు. ఒక 150 మంది అడవిలో సిమెంట్ తిన్నెలు ఉన్నాడు కూర్చున్నారు. ఇదే మరి వేదిక కట్టున్నారు. అక్కడ కుర్చీలంతా ఏమేస్తారు అడవిలో. కాసేపు అయిన తర్వాత సముద్రాల గారు, మన కార్యక్రమం ఇంతటితో అయిపోయింది, అయితే ధ్యానం గురించి చెప్పడానికి సుభాష్ పత్రి గారు అని వచ్చారు, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని ఉండండి అని చెప్పి ఈయన దిగేశాడు. ఈయనతో పాటు వచ్చిన మొత్తం వెళ్ళిపోయారు. సార్ కోసం వెళ్ళింది మేము 4 కదా, మేము 4 వెళ్ళాం, కలిసాం. ఈయన చూస్తే కాషాయ వస్త్రం లేదు, గడ్డం లేదు, జీన్స్ ప్యాంటు టీ షర్ట్ వేసుకున్నాడు. అయ్యో, ఎంతోమందిని కలిసాము, కాషాయ వస్త్రాలని కొంతమంది పద నమస్కారాలు చేసాము, చెమ్మనే వాళ్ళు ఇటనే వాళ్ళు నమస్కారం పెట్టమని. ఈయన ఏమని నేను కలవాలి? పద నమస్కారాలు చేయాలా, నమస్కారం పెట్టాలా అనుకుంటా దగ్గరికి పోతే కరెక్ట్గా పోతానే చేయి ఇచ్చాడు. నేను కూడా చేయి ఇచ్చాను. మనమేం తక్కువ, మనం కూడా చేయించాం. చేయి గట్టిగా పట్టుకున్నాడు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు. నేను కూడా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాను. ఎప్పుడైతే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసామో ఈ జన్మకి ఈయనే ఆఖరి గురువు అని ఇక్కడ మెసేజ్ వచ్చింది. ఇంకొకటి ఉంటుంది మళ్ళా, అరే ఎందుకు ఫిక్స్ అయిపోతున్నావు, ఎక్కడెక్కడ నువ్వు ఇమ్మడలేదు కదా, అలా ఫిక్స్ అయిపోతావేంటి? కౌన్ పైన కానీ అదేదో కరోర్పతి ఏదో ఉంది కదా, ఒక పదం చెప్తే లాక్ చేయమంటావని మళ్ళీ ఇది అడుగుతుంది, ఏం ఫిక్స్ అయిపోతున్నావు ఏంటని. అయినా సరే ఈ జన్మకి ఈయన ఆఖరి గురువు అని ఫిక్స్ అయిపోయాను నేను కూడా. అయిపోయిన తర్వాత అప్పుడు చేయి వదిలాడు. చేయి వదిలిన తర్వాత అందునే పరిచయం చేసుకున్నాం. సరే మీరు 4 కదా ఇక్కడ ఎందుకు అడవిలో? నూకల చిన్న సత్యనారాయణ అని మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపల్, ఆయన దగ్గరికి వెళ్ళి మనం ధ్యానం చేద్దామంటే ఆయన ఎక్కడ ఉన్నాడో మాకు తెలుసు, లోకలే కదా నేను. ఆర్ట్స్ కాలేజీ క్వార్టర్స్లో ఉంటాడు. సరే అండి సార్, అక్కడికి వెళ్ళాం. వాళ్ళకి 6 మంది అయినాం. 6 మంది అయితే సార్ అలా కూర్చున్నాం. అంత వయసులో ఉన్నాం కదా, నో కుర్చీలు అంతా కిందనే కూర్చున్నాం. కరెక్ట్గా అక్కడ కూడా సార్కి ఎదురుగానే నేను కూర్చున్నాను. ఏ విషయాలు చెప్పలేదండి, ఫ్లూట్ కూడా వాయించేది లేదు. అప్పుడు కళ్ళు మూసుకోండి, చేతులు పెట్టుకోండి, పాదాలు క్రాస్ చేసుకోండి, అంటే బస్పట్లు వేసుకోండి, శ్వాసను గమనించండి అన్నారు. ఫస్ట్ సిట్టింగ్ కళ్ళు మూసుకున్నాను, శ్వాసను గమనించాను. 10 సెకండ్లలో నా ఆలోచనలు ఏమీ లేవు. ఫస్ట్ డే అనుభవం చెప్పమంటారా? అంతే. ఎప్పుడైతే ఆలోచన లేవో వెంటనే నేను ఒక అడవిలో ఉన్నాను. అడవిలో ఒక చెట్టు. మనకి ఎన్నో కళలు వచ్చాయి కదా, కళలు వచ్చిన వాళ్ళు అందరూ ఉండారా లేదా? నిద్రలో వచ్చేది కళ, ధ్యానంలో వచ్చేది అనుభవం, అవునా కదా? మరి ఆ చెట్టు పైన ఒక పిట్ట నాతో తెలుగులో మాట్లాడుతుంది. ఓకే, గోదావరి గట్టు ఉంది అయితే కాదండి. ఓకే, పిట్ట తెలుగులో మాట్లాడడం ఏంటి? మళ్ళా ఆడ సందేహం. ఎప్పుడైతే నేను చెట్టు ఓకే పిట్ట ఓకే తెలుగులో మాట్లాడడం ఏంటి అని క్వశ్చన్ వేసుకుంటే నీకు అనుమానాలు ఎక్కువ 15 రోజులు ఉదయం సాయంత్రం ధ్యానం చేయని చెప్తుందండి ఆ పక్షి. నేను అడగను, అది చెప్పను. ఈ లోపల అరగంట అయింది. సార్ ఓకే చెప్పాడు. ఫస్ట్ నన్నే అడిగాడు, కేశవరాజు ఏంటి నీ అనుభవం అని. ధ్యానమే తెలియదు, అనుభవం అంటే ఏంటో తెలియదు. నేను చూసిందే అనుభవమేమో, చెప్పకపోతే నన్ను నేను ద్రోహం చేసుకున్నట్టు అవుతుంది, చెప్పేద్దాం. చెప్తే ఈ 4 నవ్వుతారేమో, ఇదొక సందేహం. మొత్తం మీద చెప్పేశాను. మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చి నువ్వు గ్రేట్ మాస్టర్ అయ్యి అన్నాడు. 350 కిలోమీటర్ల నుంచి వస్తే వచ్చిందే 4. మరి ఇలా పొగడపోతే రేపు నేను నా బిజీలో నేను కనపడినామో అని నన్ను పొగడుతున్నారు. ఇలా ఉంటుంది మనది, అవునా కదా? కాసేపటికి సరే అనుకున్నాం. రేపు ఉదయం 5 గంటలకు కరెక్ట్గా దివ్యారామంలో కలవండి అని చెప్పాడు. వెళ్ళాం. కరెక్ట్గా 5 గంటలకు మరుసటి రోజు ఉదయం ఆడు ధ్యానానికి కూర్చున్నాం. వచ్చి రాత్రి ఏదైతే విజన్ చూశానో అదే రిపీట్ అయింది, ఏమాత్రం తేడా లేకుండా. అప్పుడు నాకు నమ్మకం వచ్చింది, ఇదేదో నా ఊహ కాదు, ఇది నా జీవితాన్ని మార్చడానికే ఇది వచ్చిందని ఆ రోజు ఫిక్స్ అయ్యాను.
ఇప్పటి వరకు అలానే నడుస్తుంది. ఓకే, నా అనుభవాలు చాలా ఉన్నాయి. ఈ అనుభవాలంతా బుక్ కూడా రాయమన్నాడు సారు. రాశాను. ఓం నమ శివాయ, ఓం కేశవాయ నమః అని. దాని గురించి మళ్ళీ చెప్తాం టైం ఉంటే. ఎంత ఉంది సార్ టైం? ఇంకా 12:46. అయితే పత్రిజీ గురించి ఇంకొన్ని విషయాలు చెప్పుకున్నామా? పత్రిజీతో ట్రెక్కింగ్లు, ఆయన ఎలా మనం ఎలాంటి పనులు మనకు చెప్తారు, ట్రెక్కింగ్లు ఎలా ఉంటాయి, పౌర్ణమి ధ్యానాలు ఎలా ఉంటాయి, అవి కొంచెం చెప్పుకున్నామా? ఏం సార్? మరి మేము 4 కలిసాం కదా, మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అయింది అనుకోండి. మాకు తిరుమలకు వెళ్ళేది మోటార్ సైకిల్లో వెళ్ళేది చాలా సరదా. బస్సులు ఎక్కామనుకోండి, ఏడంటే ఆడప్పుడు 2 వీలర్లో ఆ యొక్క కొండ మలుపులు ఎక్కడానికి ఆపచ్చు, వ్యూ అంతా చూడొచ్చు. కాబట్టి పత్రిజీని కూడా మోటార్ సైకిల్ ఎక్కించుకుపోయేది. నా వెహికల్లోనే ఎక్కేవాడు మోటార్ సైకిల్లో సారు. వెళ్ళేవాళ్ళం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా చేపించేవాళ్ళం అంటే ధ్యానము, పౌర్ణమి రోజు తిరుమల కొండలో ఫారెస్ట్ అది ఉంది కదా, పార్కుల్లో అంతా ధ్యానం చేసేవాళ్ళం. కాసేపు ఉండి కళ్ళు తెరుచుకొని ధ్యానం చేయాలంటాడు. ఆ చెట్టు చూడండి, చూస్తున్నాం సార్. ఆకులు కదులుతున్నాయా, రెమ్మలు కదులుతున్నాయా? కదులుతున్నాయి సార్. ఆ కదిలేది నువ్వు సాక్ష్యభూతంగానే చూడాలి, నీ మనసులో జీర అయిపోవాలి. అర్థమైందా? మీరు చూడాలి, కళ్ళు మాత్రమే చూస్తాయి. ఆకులు కదులుతా ఉంది, గాలి ఎక్కువ వచ్చింది, రెమ్మలు కదులుతున్నాయి, ఇలాంటి నీ ఆలోచనలు ఉండకూడదు. అంటే అది చూస్తా ఉన్న కూడా కళ్ళు మాత్రమే చూడాలి, నీకు ఇక్కడ జీరో అయిపోవాలి. అలా కూడా ప్రాక్టీస్ చేయించాడు. మళ్ళీ కాసేపటి మేఘాలు చూడండి, చూస్తున్నాం. మేఘాలు కదులుతున్నాయి, నల్ల మేఘాలు, చిన్న మేఘాలు అన్నీ కదులుతున్నాయి కదా, చూస్తూనే ఉండాలి. కానీ దాని నుంచి నీ విమర్శ నీ మైండ్లో రాకూడదు, జీరో అయిపోవాలి. ఎప్పుడైనా మీరు ప్రాక్టీస్ చేశారా? అంటే ఏ సిచ్యువేషన్లో అయినా నువ్వు జీరో మైండ్ కావాలి. ఇప్పుడు మన ఇంట్లో డోర్ వేసుకొని ధ్యానం చేసేది కాదు, గుడిలో ధ్యానం చేయాలి. గుడి గంటలు మోగుతుంటాయి, స్లోగన్స్ వస్తుంటాయి. అక్కడ నువ్వు కళ్ళు మూసుకున్న తర్వాత అవేవి నీకు కనపడకూడదు. అది ధ్యానం అంటే. అదేవిధంగా సముద్ర కొట్టు వెళ్ళాలి, ఒడ్డున కూర్చొని ధ్యానం చేయాలి. సముద్ర ఘోష వస్తూనే ఉంటుంది. నువ్వు నిజంగా ధ్యానం చేస్తూ ఉంటే నువ్వు ధ్యానానికి కూర్చున్న తర్వాత ఆ సముద్ర ఘోష నీకు వినపడకూడదు. అది ధ్యానం అంటే. అంటే నువ్వు ఎప్పుడైతే జీరో అయిపోయినావో నీ లోకం వేరు, నిశ్శబ్ద స్థితిలో నువ్వు ఉండగలగాలి. ఇలా మమ్మల్ని అంతా ప్రాక్టీస్ చేయించాడు. అయితే ఇది నేను మోటార్ సైకిల్ కొనుక్కునేది 96లో కొన్నాను. 94లో నాకు చిన్న మోపెడ్ ఉండేది. నాకు ధ్యాన ప్రచారం అంటే చాలా ఇష్టము. నాకు అన్ని డిపార్ట్మెంట్లు తెలిసినాయి. అడ్వర్టైజ్మెంట్ ఏజెంట్స్ ద్వారాగా సినిమా వాళ్ళు, హార్డ్వేర్, ఎలక్ట్రికల్, తర్వాత క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్, స్కూల్స్, కాలేజెస్, అన్ని డిపార్ట్మెంట్లు, అన్ని వ్యాపార సంస్థలు తెలుసు. గురువుగారు వచ్చి ఇక్కడ కూర్చుంటే వారం రోజుల్లో మేము 4 కనపడుతున్నామేంటి, స్కూల్స్లో కాలేజీలో ఎందుకు చెప్పించలేకపోతాం, నాకు ఇంత సర్కుల్ ఉంది, అన్ని కరస్పాండెంట్ తెలుసు కదా అని చెప్పి ల్యాండ్లైన్కి ఫోన్ చేస్తే మాకు ఇప్పుడు కాదు, యూనిట్ టెస్ట్ ఉంది, మళ్ళీ అనేవాళ్ళు. ఒకరోజు కసి, మనకు కూడా కసి పెరుగుతుంది కదా, ఒకరోజు కసి పెరిగింది. సార్ వస్తానని చెప్తే సరే రేపు వచ్చినప్పటికి సార్కి నేను వెంటనే క్లాసులు ఏర్పాటు చేయాలని చిన్న మోపేట్ ఉంది కదా వేసుకొని 3 చోట్లకి వెళ్ళాను. 3 స్కూల్ వాళ్ళు ఓకే అన్నారు. 3 క్లాసులు ఒకే రోజు ఫిక్స్ అయిపోయినాయి. సార్ రానే వచ్చాడు. ఏంటయ్యా కేశవరాజు అంటే, సార్ 3 క్లాసులు ఫిక్స్ చేశాం సార్ అన్న. సరే బయలుదేరదాం అనుకున్నాం. నాదేం మోపేడు కదా, ఒకరిలాగేదే కష్టం మోపేడు, అందులో అప్ అండ్ డౌన్ రోడ్లు ఉంటాయి తిరుపతిలో. నేనేం చేశానంటే మనతో పాటు కలిసినట్టు ఎంఎం స్వామి మన మెంబరే, మాతో పాటు ఒకే రోజు ధ్యానానికి వచ్చిన ఆయన ఎల్ఎంఎల్ వెస్పా ఉంది, ఆ బండి దావాయి అని చెప్పిన తెచ్చాడు. దిగుతానే సార్ మీరు ఆ బండి ఎక్కండి సార్ అన్న. ఏమన్నాడు, ఇద్దరిని ఈ బండి లాగదు సార్, మీరు ఆ బండి ఎక్కితే మనం వెళ్తాను. నువ్వు చెప్తే నేను ఆ బండి ఎక్కాలా, నువ్వు చెప్తే నేను ఆ బండి ఎక్కాలి అన్నాడు. ఇంకేమంటాం మేడం. సరే ఈ బండి ఎక్కాడు. ఆయన అయితే ఫాలో అవ్వమని చెప్పిన. సైడ్కి కూర్చొని భుజం మీద చేయి పెట్టుకున్నాడు. సైడ్కి కూర్చొని భుజం మీద చేయి పెట్టుకుంటారు కదా, ఇదేమో లాగలేక, ఇప్పుడు కదా డైరెక్ట్ పెట్రోల్ టూటీ ఆయిల్ పోయాలి, ఇది లాగలేక టుప్ అంటుంది. భుజం మీద చేయి పెట్టుకున్నాడు కదా, భుజం తట్టి పద అంటాడు, ఇది పోతుంది. మరి 2-3 సార్లు టుప్ అనింది, భుజం తట్టి పద అన్నాడు, ఒక క్లాస్ అయిపోయింది.
2వ క్లాస్ అయిపోయింది. సార్ 8 కిలోమీటర్లు వెళ్ళాలి సార్ మంగళం రోడ్లో, ఇప్పుడు ఇంక ఈ బండి పైన వద్దు సార్, మీరు ఆ బండి ఎక్కంటే ఆ బండి ఎక్కను కాక ఎక్కను, ఈ బండి అన్నాడు. మళ్ళీ ఈ అప్ అండ్ డౌన్ రోడ్లో 4 సార్లు 8 కిలోమీటర్లు 4 సార్లు టుప్ అనింది. మళ్ళీ భుజం తట్టి పద అన్నాడు, పోయింది. 3వ క్లాస్ కూడా అయిపోయింది. సకాలంలో 3వ క్లాస్ కూడా అయిపోయింది. ఏమయ్య కేశవరాజు అండి, అయిపోయినాయి సార్ 3 క్లాసులన్నీ. అయితే నీ బండిలో నువ్వురా, నీ బండిలో వెళ్తానని చెప్పి ఆ ఎల్ఎంఎల్ఎస్పాలో ఎంఎం స్వామితో పాటు వెళ్ళిపోయినాడు సారు. ఈ బండి స్టార్ట్ కాదు. నా బండి అంతవరకు లాగకపోయినా పద అంటే పోయిన బండి, ఈ బండి స్టార్ట్ కాలేదు. సరే తోసుకొని పోయి మెకానిక్ దగ్గర తోసుకుపోయి క్లీన్ చేసి ఇచ్చాడు. బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళాను లేట్గా. సార్ రూమ్లో ఉన్నాడు. నన్ను చూస్తాను, సార్ నవ్వుకుంటున్నాడు. ఏం సార్ నవ్వుకుంటున్నారు? ఆ బండి ఎక్కమని అప్పుడు ఎక్కలేదు, మళ్ళీ ఏమో అయిపోయిన వదిలేసి వచ్చంటే, కేశవరాజు ఆ బండి నువ్వు ఎక్కమన్నావు, నేను ఆ బండి ఎక్కితే ఆ స్కూల్ ఎక్కడో తెలియదు, కరస్పాండెంట్ ఎవరో తెలియదు. మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగి మా విషయాలని చెప్పుకొని క్లాస్ చేసేక్కడికి అందులో 3 క్లాసులు పెట్టినావు, టైం ఎట్టా సరిపోతుంది. కాబట్టి ఆ పని సక్సెస్ కావాలంటే నేను నీతోనే ఉండాలి. అవునా, అర్థమైందా? అంటే ఎప్పుడు ఎనర్జీ ఖర్చు పెట్టాలనో, ఎప్పుడు సేవ్ చేయాలనో సమయపాలన ప్రతి దగ్గరనే తెలుసుకోవాలి. టైం మేనేజ్మెంట్ చూసారా? ఏ 3 క్లాసులు ఫెయిల్ అవ్వకూడదు. సకాలంలో వెళ్ళాలంటే నువ్వు నాతోనే ఉంటే అప్పుడు పోయిన వెంటనే కేశవరాజు మీ గురువుగారు ఈయనేనా, ఆ 2 క్లాస్ పెడదామని ఇమ్మీడియట్గా చేపిస్తారు. మేము విడిగా వెళ్ళి నువ్వు బండి నిలిచిపోయి లేట్గా ఎప్పుడో వస్తే ఆ ప్రోగ్రామ్ ఎట్టా సక్సెస్ అవుతుందయ్యా? సమయపాలన పత్రిజీ దగ్గరనే నేర్చుకోవాలి. మనమేమో నీలిమ మేడం అనుకో, ఈ ప్రోగ్రాం అనుకోండి, సార్ అక్కడ ఉన్నారు. ఏం మేడం కొంతమంది వచ్చారా అంటే, రాలేదు సార్, ఇంకా చాలా తక్కువ మంది ఉన్నారు, ఇక్కడ జనాలు వచ్చినాక నేనే పిలుస్తాను, అంతవరకు పత్రిసారిని తీసుకురాకండి అని మేడం చెప్పింది అనుకోండి. మేము అక్కడే ఉంటాం. ఏమయ్యా పోదామంటే, వద్దు సార్ నీలిమ మేడం ఇప్పుడే చెప్పింది, ఇంకా జనాలు ఎవరు రాలేదంట అని చెప్తాం. అవునా అని చెప్పి ఏ పేపరో లేకుండా ఉంటే ఏ బుక్కో చూస్తూ కరెక్షన్ చేస్తూ ఉంటాడు. ఉన్నట్టుండి పదయ్య అంటాడు. అదేం సార్ ఫోన్ చేస్తాంటే, వద్దు ఏంది ఫోన్ చేసేది, పద అంటాడు. ఇక్కడికొచ్చేకాడికి జనాలు వచ్చేసి ఉంటారు. అంటే పత్రిజీకి ఎక్కడ ఉన్నా మొత్తం తెలిసిపోతుంది. అవునా కాదా? మీకు అలాంటివి తెలుసా తెలియదా? మన ధ్యానమా చక్రానికి హైదరాబాద్ వస్తే మ్యాక్సిమం సారు ధ్యానదేవత ఆఫీసులో మేడం బెంగళూరులో ఉంటే ఇక్కడే ఉండేవాళ్ళు. వీళ్ళు చెప్తారు ట్రస్టీస్ 7:30 7:20 వెళ్దాం పదయ్య అంటాడు. ఎవరు ట్రస్టీస్ చెప్తారు ఇంకా ఎవరు రాలేదు మీరు రాకండి అని. ఏందా వాళ్ళు చెప్తే మనం ఉండేదేంటి, పద అంటాడు. సారు ఆయన బయలుదేరికి మనం ఆగలేం కదా మేడం. వచ్చేకాడికి జనాలు వచ్చేస్తుంటారు. అంటే ఎక్కడ ఉన్నా సరే ప్రతి అణువణువు అన్నీ ఆయన తెలుస్తాయి. ఎక్కడున్నా సరే చూడగలుగుతాడు. మనం ఎవరో చూడగలుగుతాడు. మన భవిష్యత్తు ఏందో తెలుసు. తర్వాత మన గత జన్మలు తెలుసు. పత్రిజీకి తెలియని విషయం అంటూ ఏమీ లేదు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం పత్రిజీకి. పత్రిజీ కలిసినప్పుడు ఒకే పిరమిడ్ ఉన్నది కదండి మనకు. 96లో కదా 2వ పిరమిడ్ వచ్చింది. ఎన్నో విషయాలు చెప్పేవాడు కేశవరాజు. ఇంటింటికి పిరమిడ్, రూఫ్ టాప్ పిరమిడ్స్ వస్తాయి. కొన్ని వేల పిరమిడ్స్ వస్తాయి. అమెరికాలో పిరమిడ్ వస్తుంది, వేరే దేశాల్లో పిరమిడ్స్ వస్తాయి. మనకు ఇంటర్నేషనల్ మెయింటెనెన్స్ సెంటర్స్ వస్తాయి. దేశ విదేశాల నుంచి మనకు వస్తారు ధ్యానం నేర్చుకోవడానికి. వేరే ఆధ్యాత్మిక సంస్థలు కూడా మన దగ్గరికి వస్తాయంటే ఒక చిరునవ్వు నవ్వుకోక ఏం చేయగలం మనం? అప్పటికి తిరుపతికి వస్తే 4 ఉన్నాం. ఏం సార్ మీరు అలా చెప్తారేంటి, అది సాధ్యమేనా అని మనసులో ఉన్నా కూడా మనం అడగలేం కదా. అయినా సాహసం చేసేసి ఒకసారి అడిగాను మేడం. కనపడిన వాళ్ళంతా నీలిమ మేడం మీరు ఎందుకు పిరమిడ్ కట్టలేదు, రెడ్డి గారు మీరు ఎందుకు పిరమిడ్ కట్టలేదు అని చెప్పేసేవాళ్ళు. ఏం సార్ కర్నూలులో ఒక పిరమిడ్కే 200 మంది కూర్చోవచ్చు, రోజుకు 10 మంది కూడా రావట్లేదు, వాళ్ళ పిరమిడ్ కట్టు వీళ్ళకి పిరమిడ్ కట్టు అనేసి అంటున్నారేంటి? ఆ పిరమిడ్ని బాగా డెవలప్ చేసి ఆ పిరమిడ్ నిండుగా జనాలు వచ్చేంతవరకు మనం ప్రచారం చేసి దాని తర్వాత ఇంకొక పిరమిడ్ కట్టుకోవచ్చు కదా సార్. మనం అడుగుతామా లేదా? ఆ చనువు ఉందా లేదా? నేను ఎవరు లేనప్పుడు అడగాలి మేడం ఇట్టాటివి, 10 మందిలో ఉండేటప్పుడు అడగకూడదు. ఇదే మాట అడిగేశాను ఒకరోజు. చెప్పమంటారా ఆ రోజు ఏం జరిగిందో? కేశవరాజు నీకు ఎంతమంది పిల్లలు? 3 సార్. ఏం చదువుతున్నారు?
ఇది చదువుతున్నారండి. ఏమైనా బుద్ధి ఉందా లేదా నీకు? ఒక్కడిని కనుక్కొని వాడిని బాగా చదివించి వాడికి ఉద్యోగం వచ్చి పెళ్లి చేసి మనవడో పుట్టినాక అప్పుడు కదా ఇంకొక పిల్లని కనాలి, నువ్వు పిల్లనో కనాలా? ఏమైనా బుద్ధి ఉందా లేదయ్యా? ఎక్కడ కొట్టాడు చూసారా మేడం? ఇప్పుడు అర్థమైంటుంది మీకు. నేను అడిగింది ఏంటి, ఆయన చెప్పింది ఏంటి? ఇలా మనం చాలా జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవాలి. సార్ నేను 99లో ఎలక్షన్ నన్ను పుత్తూరు కాన్స్టిట్యున్సీ ముద్దుకృష్ణ నాయుడికి ఆపోజిట్గా పోటీ చేయమని చేశాం. సార్ ఏం చెప్తారో అదే రోజులు నామినేషన్ వేసి నుంచి ప్రచారం చేస్తున్నా, వద్దు చేయవద్దు, కరెక్ట్గా 15 డేస్ చేయి. చివరి రోజు పుత్తూరులో అంటే మెయిన్ కాన్స్టిట్యున్సీలో కరెక్ట్గా 5 గంటలకు నువ్వు మైక్ ఆఫ్ చేయాలి, ఎలాంటి ఎలక్షన్ రూల్స్ తప్పకుండా పాటించాలి అన్నాడు. అదే విధంగా చేసుకుంటూ పోతే మేడం కరెక్ట్గా ప్రచారము ఆ టౌన్లో అవుతుంది. టైం చూస్తే 5. ఇంకేమైనా మిగిలి ఉంది ఆ టౌన్ అంటే ఏమి లేదు సార్, కరెక్ట్గా లాస్ట్ వీధి కూడా అయిపోయిందన్నారు. పత్రిజీ ఏం చెప్పారో అది మనము మనసులో పెట్టుకుంటే సార్ అన్నీ పర్ఫెక్ట్గా నడిచిపోతాయి. అయితే ఆ జిల్లా అంతా తిరిగిన తర్వాత సార్ ఎన్ని పల్లెలు ఉన్నాయి మా కాన్స్టిట్యున్సీలో, నేను ఒక వెహికల్ కొనుక్కొని జీప్ కొనుక్కొని మా జిల్లా అంతా లేదా మా కాన్స్టిట్యున్సీ అంతా నేను ప్రచారం చేసుకుంటానంటే జీప్ ఇప్పుడు కొనద్దు అన్నాడు. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను అన్నాడు. కొనలేదు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అడిగాను, కొనద్దయ్యా అంటే కొనద్దన్నాను కదా, నీ జిల్లా చిత్తూరు జిల్లా కాదు, నువ్వు ఉండే తిరుపతి కాదు, నీ హెడ్ క్వార్టర్ మార్చేస్తున్నాను, నువ్వు వెస్ట్ గోదావరికి వెళ్ళి నీ కోసం వెయిట్ చేస్తున్నారు అక్కడ చాలామంది నీ క్లాస్ వినడానికి, వెళ్ళిపో అన్నాడు. మేడం చూసారా సార్ మనకి ఎక్కడ పని ఉందో చెప్పేస్తారు కదా. సరే ఏం చేయాలి, ఆయన మాట నేను ఏ రోజు కాదని లేదు, నాకు తెలుగే అంతంత మాత్రం వచ్చు, తెలుగు పండిట్లు కాదు మనం స్లోగన్ చెప్పేదానికి. మేడం పాడింది, నేను పాడిన కూడా పాడలేను. మేడం భగవద్గీత అందరూ పాడతారు, నేను చెప్పలేను స్లోగన్స్, ఏమో మరి. అయితే ఉన్నట్టుండి ఏమయ్యా తమిళనాడుకి వెళ్ళు అనేవాడు, ఉన్నట్టుండి ఒరిస్సాకి వెళ్ళు, పంజాబ్కి వెళ్ళు, ఇలాంటి గుజరాత్కి వెళ్ళి అనేవాడు. వెళ్ళినాం, వచ్చి రాని భాషలో మాట్లాడేస్తామనుకోండి, భాష కంటే భావం ముఖ్యం కదా. వాడు కూడా చప్పట్లు కొట్టారు, మనది ఏదో అర్థమైంది, అదే అర్థమైంది. క్లాసులు చెప్పి నేను ప్రతిసారి ఎక్కడికి చెప్తే ఏం చెప్తే అది అద్భుతంగా చేయడమే నా పని. ఒక సంఘటన గురించి చెప్తాను లాస్ట్లో టైం ఉంటే, ఎలా మనల్ని ఎన్లైటన్ చేస్తారు సార్ అని ఇప్పుడే చెప్పానా. మనకు ఇక్కడ దగ్గరలో బీదర్ ఉంది కదండి, కర్ణాటక బీదర్ ఉంది. మంచి సమ్మర్లో సార్ని మేము పిరమిడ్ కట్టుకున్నాం సార్ రండి అని చెప్పి పిలిచారు. వెళ్ళాం. వెళ్తే మనకేమో టైంకి భోంచేసేది అలవాటు. సార్కి తెలుసు ఆ విషయం. ఇలా ఉండగానే సార్ సైగ చేశాడు, 1 గంట అయితే నువ్వు భోంచేటట్టు సైగ చేశాడు. పోయి చూసినాడు. మనం ఇల్లు గృహప్రవేశం చేస్తే పక్కనే స్థలంలోనే కదా భోజనాలు పెడతాం. అడిపోయినాం. ఓన్లీ ఎంత కారం తింటారంటే కూరలు అంత కారం తింటే నా వల్ల కాలేదు. సరే అది ఫుడ్ గురించి మనం ఏదో తిన్నాం అయిపోయింది అనుకోండి. 4 o'clock ఆయన వచ్చాడు మళ్ళీ. సార్ నేను కూడా ఇల్లు కట్టుకున్నాను సార్, మా ఇంటికి రండి సార్ అన్నాడు. పదకేశ్వరరాజు అన్నాడు. ఆడిపోయినాం. ఈయనింట్లో అన్న కూలర్ ఉంది, ఆ ఇంట్లో కొత్తగా పెయింట్ అంతా కట్టారు, ఫ్యాన్లు తిరిగినా కూడా పెయింట్ వాసన వస్తుంది. 6 అవుతుంది 7 అవుతుంది, ఎప్పుడెప్పుడు లేస్తాడా మనం కూలర్ ఉంటే ఇంటికి పోదామని చెప్పి కాసుకొని ఉంటే 7 గంటలకు మళ్ళీ ఆయన వచ్చి సార్ ఈరోజు మా ఇంట్లో ఉండండి సార్ అన్నాడు. సార్ ఎస్ అన్నాడు. ఏది ఆ పెయింట్ వాసన వేడికి చెమటలు కారిపోతున్నాయి సార్కి, నేను ఉంటానయ్యా అన్నాడు. ఆయన వెళ్ళిపోయినాక సార్ దగ్గరికి పోయి, సార్ ఇక్కడ కూలర్ కూడా లేదు సార్, చూడండి సార్ చెమటలు ఎటు కారిపోతున్నాయో. ఇవన్నీ సార్ ఒంటరిగా ఉండేటప్పుడు అడగాలి మనం ఆ ఇంట్లో కూలర్ ఉంది కదా సార్, ఆడికి వెళ్ళి పడుకున్నాం సార్ నైటు. ఇటు ఎంతసేపు ఉంటారో ఉండండి సార్, భోంచేసిన తర్వాత అక్కడికి వెళ్దాం సార్ అన్నాడు. అవునా అని మేము ఫస్ట్ వచ్చి కూలర్ ఉండే ఇల్లు ఆయన ఉండే కదా, ఆయన పేరు పెట్టి పిలిచాడు. పిలిచి కేశవరాజును మీ ఇంటికి తీసుకెళ్ళు, నేను ఎక్కడే ఉంటా, ఆడ కూలర్ ఉంటుంది కదా చల్లగా, కేశవరాజు మీరు పడుకోండి నేను ఎక్కడే ఉంటాను, చూడండి. ఎంత చెప్పినా వినలేదు మేడం. సార్ రాలేదు, ఆడున్నాడు. 7-8 గంటలకి అంత చెమటలు పడితే రాత్రంతా ఎట్ట నిద్రపోతాడు ఆయన.
మనకి నిద్ర పడుతుందా, ఎప్పుడెప్పుడు 4 అవుతుందా 5 అవుతుందా అని కాసుకొని తెల్లారుతున్న వెంటనే స్నానం చేసి వచ్చేసి సార్ని చూస్తే ఆ వేడికి మొత్తం ఫేస్ అంతా కందిపోయింది, ఆ చెమటలు కారి వెంటనే అదరాబార స్నానం చేయించి బయట వచ్చేసినాం. బయట వచ్చిన తర్వాత మా ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. ఈ విధంగా ఉదయం 9-10 నుంచి జర్నీ చేస్తున్నాం. కేశవరాజు, నువ్వు వైజాగ్ వెళ్ళు, ఒక 10 రోజులు 20 రోజుల తర్వాత వైజాగ్ వెళ్ళు. అక్కడ కిషోర్ ఉంటాడు, జీకే వాళ్ళు నిన్ను వైజాగ్లో కొన్ని క్లాసులు చెప్పిస్తారు. చెప్పిన తర్వాత అక్కడ ఒరిస్సాలో ఒక ఊరి పేరు చెప్పాడు మేడం. అక్కడికి వెళ్ళి అక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నారు, ఒక్కరోజు వాళ్ళ దగ్గర క్లాస్ చెప్పి మళ్ళీ తిరిగి రావయ్యా అన్నాడు. మనం సంతోషం కదా, ఎస్ సార్ అన్నాం. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాం. సరే రమ్మన్నారు, వెళ్ళాం. అంత చేసిన తర్వాత వాళ్ళే టికెట్ బుక్ చేశారు. ఆ ఊరికి వెళ్ళి దిగాం. ఆయన వచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నాడు స్టేషన్లో. వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇల్లు అంతా మేడం అక్కడి నుంచి ఇంతే ఉంటుంది మేడం. ఇల్లు ఇదే, వంటగది ఇదే, బెడ్రూము అన్నీ ఇదే అనుకోండి. చూశాను. తర్వాత స్నానం చేస్తారన్నారు, చేస్తానన్నాం. అటు తీసుకెళ్ళాడు. సన్న సందు మారి ఉంది, ఓపెన్ ప్లేసు. ఆ డోర్ చూస్తే రేకు డోరు, అది కూడా బొరికిలు పడి ఉంది, పైన కూడా లేదు. అడిగి పోయి ఇటు చూశాను ఆయన్ని. అంటే అర్థం చేసుకుంటాడు, ఇదే బాత్రూమ్ అని అడిగినట్టుగా ఆయన కోసం అర్థం చేసుకొని అదే బాత్రూమ్. పత్రి సార్ కూడా ఆ బాత్రూంలో స్నానం చేశాడు. మా ఇంట్లో ఒకరోజు నైట్ ఇక్కడ ఉన్నాడు. ఏం మేడం అర్థమైందా అని చెప్పాడు. మరి ఇంకా మనం ఏం చేస్తాం, గురువుగారు లాంటి వాళ్ళు ఉంటే మనం కాదని స్నానం చేసి వచ్చాం. వాళ్ళు క్లాస్ పెట్టారు, అయిపోయింది, తిరిగి వచ్చేసాం. ఇప్పుడు మీకు ఏం అర్థమైంది చెప్పండి. నేనేమనుకున్నాను, సార్ అక్కడ కూలర్ ఉంది సార్, ఆడిపోయి పడుకుందామన్నాం కదా. కేశవరాజు, మిమ్మల్ని ఇలా నేను తయారు చేయడానికి కూలర్ చూశానా, కార్లు చూశానా, ఏ ఎర్ర బస్సులో ఏ స్లీపర్ బస్సులోనో పోతే కదా మీరు ఇంతమంది తయారయ్యారు. నువ్వు నీ బాడీ సుఖం కోసం చూస్తున్నావా? నువ్వు అక్కడికి వెళ్తే ఎలాంటి బాత్రూంలో నేను స్నానం చేశానో, ఎలాంటి చిన్న ఇంటిలో నేనుండి అక్కడ ప్రచారం చేశానో అనే కథ నాకు జ్ఞానోదయం కోసమే కదా, అవునా కదా? ఇలాంటివి మనల్ని చెప్పకనే మనల్ని ఒక అద్భుతమైనటువంటి గ్రేట్ మాస్టర్గా తయారు చేయగలడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. సరే, నాకెవరు తెలుసు వెస్ట్ గోదావరికి వెళ్ళమన్నాడు కదా. అంటే నేను చెప్పాను మొదటనే, మన ప్రణాళిక ఏంటో, మన లైఫ్ డిజైన్ ఏంటో మనకంటే గురువు గారికి ఎక్కువ తెలుసు అని. ఒకరోజు అండి, ఇవన్నీ ఒంటరిగా ఉండేటప్పుడు చాలా సంఘటనలు జరుగుతుంటాయి. ఒకరోజు నేను సారే ఉన్నామండి. కేశవరాజు, నీ గురించి నువ్వు చెప్పు అన్నాడు. మీ గురించి మీరు చెప్పమంటే ఏం చెప్తారు? ఏమనుకోండి, నేను డాక్టరు, మా ఆయన ఫలానా చేస్తాడు, నాకు 2 పిల్లలు, వాళ్ళు ఇది చదువుతున్నారు. అదే కదండి మనం చెప్తాం, మాకు ఇంత ఆస్తుంది, ఇదే కదా చెప్తాం. సార్ నేనేమి మనకేమి ఆయన ఎంత లోతులో ప్రశ్న వేశాడో మనకు అర్థం కాల. నీ గురించి నువ్వు చెప్పమంటే మనకేం తెలుస్తుంది? నా గురించి మీకు అంతా తెలుసు కదా సార్. అంటే పిల్లలు మా ఇంటికి ఎప్పుడైనా వస్తుంటారు, అన్నీ తెలుసు కదా, మరి నేను ఇంకేం చెప్పాలనుకొని, అంతా మీకు తెలుసు కదా అంటే, నువ్వు చెప్పవా అన్నాడు. ఇంక మించి ఏమీ లేదు సార్ అన్న. అయితే నేను చెప్పనా అన్నాడు. చెప్పండి సార్ అన్న. నువ్వు చిన్నప్పటి నుంచి నీకు పూజలు అంటే ఇష్టం కదా? అవును సార్ ఇష్టం. రోజు పూజ చేయకపోయినా గుళ్ళకి వెళ్తాను, బొట్టు పెట్టుకుంటానంటే, నేనేం చెప్పిన ఒకరోజు, పూజ మెట్టు కాదు ఆగడతా అని చెప్పిన. పూజ పై మెట్టు కాదు దిగువ మెట్టు అన్న. ఆ రోజు నుంచి నువ్వు బొట్టు పెట్టుకునేది మానేసావు, గుళ్ళకు వెళ్ళేది మానేసావు. అంటే అర్థమైందా మీకు? అంటే పత్రిజీ మాట నేను ఎంతగా అద్భుతంగా నేను నడుచుకుంటున్నాను. తర్వాత నువ్వు చిన్నప్పటి నుంచి, నేను క్షత్రియ వంశము, జంజం వేసుకుంటాం. ఒకరోజు ట్రెక్కింగ్లో అంతా స్నానాలు చేసేటప్పుడు తీస్తాం కదా మేడం, బనీని తీసి స్నానం చేస్తుంటే జంజం కనపడింది. వెంటనే ఏమన్నాడు తెలుసా? అందరి ముందర, జగమెరిగిన బాపనుడికి జంజమేళ, జగమెరగని బాపనుడికి జంజమేళ అన్నాడు. నేను బాపనుడు కాకపోయినా క్షత్రియుడిని కదా అంటే, ఈ జంజం అవసరం లేదు, ఆయనకి ఎదురుగానే జంజం తీసి పడేశాను. అంటే చిన్నప్పటి నుంచి నువ్వు జంజం పెట్టుకున్నావు కదా, నేను ఆ మాట అన్న వెంటనే నువ్వు జంజం తీసేసావు కదా. రెండోది,
తర్వాత నువ్వు మాంసాహారివి. అవును సార్, నేను మాంసం ఎట్టవలేను చెప్పనా? ఒకరోజు సార్ వచ్చిన వెంటనే చెప్పలేదండి, మాంసాహారం తినకూడదని చెప్పలేదు. 2 నెలల దాకా చెప్పలేదు. మేము ఆదివారం తినేది అలవాటు. ఆదివారం ఒక మాట కూడా చెప్పలేదు. ఆదివారం తినేసి సార్ లాడ్జీకి వెళ్ళాను. మధ్యాహ్నం మనం హోటల్ వాళ్ళు ఎందుకు భారం కావాలి, మన ఇంట్లో మనం భోంచేసిపోయినాను. ఆయనకి తెలిసిపోతుంది కదా. కేశవరాజు భోంచేసావా అన్నాడు. భోంచేసాను సార్ అన్న. ఏం తిన్నామన్నాడు. మనం సంతోషంగా చెప్తాం కదండి, పలానా చేసుకొని తిన్నామని మన బంధువులు చెప్పుకుంటాం కదా. అదేవిధంగా చెప్పేశాను. 2 నిమిషాలు ఇటు చూసి, అది పాపం అనిపించలేదా అన్నాడు. ఇటు చేయి చూపించినాను. అది పాపం అనిపించలేదన్నాడు. మనకు అర్థం కాల. సార్ కొంచెం వివరంగా చెప్పండి. మాంసాహారం పాపాహారం, సాటి జీవిని చంపే హక్కు, తినే హక్కు మనకు లేదయ్యా. ఇన్ని రోజులు ఎట్టా తిన్నామన్నాడు. సార్ నేను చాలా సన్నగా ఉన్నాను సార్. మా మమ్మీ డాడీ ఒరే నీకు శక్తి వస్తుంది తినని అలవాటు చేశారు. ఆ అలవాటుతో తింటున్నాము సార్ ఇప్పుడు. అంటే మీరు మాంసాహారం పాపాహారం అని చెప్పారు కదా సార్, ఈ క్షణమే వదిలేస్తాను సార్ అని చెప్పిన. ఆ క్షణమే వదిలేశాను. ఇంటికి పోయినాను. మా మిస్సెస్ చెప్పాను, ఇప్పుడే గురువుగారికి నేను మాట చెప్పాను, నేను మాంసాహారం మానేస్తున్నానని. మీకు ఇష్టమైతే చెప్పండి, తెచ్చిస్తాను, మీరు వండి పెట్టండి అన్న. నువ్వు తినకుంటే నేను ఎందుకు తింటా అని మా మిస్సెస్ అనింది. పిల్లలు హోంవర్క్ చేసుకుంటున్నారు, వాళ్ళతో అన్నాం, నేను మమ్మీ ఈరోజే అనుకున్నాం తినకూడదని, మీకు కావాలంటే తెచ్చిస్తాను, మమ్మీ వండి పెడుతుందంటే మీరు తినుకుంటే మేము ఎందుకు తింటాం, మేము కూడా తినం అని ఒకే రోజు మొత్తం మానేస్తాం. ఎప్పుడైతే మాంసాహారం పాపాహారం అనే ఒక్క క్షణం కూడా నువ్వు ఆలోచించకుండా ఈ క్షణం నుంచి నేను మానేస్తానన్నాను అని చెప్పావు కదా, మరి ఈ 3 విషయాలు నీకు గొప్పతనంగా అనిపించట్లేదన్నారు. ఏది? మాంసాహారం పాపానం అంటే నేను ఆలోచిస్తాను, ఇంట్లో అడుగుతాను ఆయన్ని చెప్పలా, ఎస్ అన్నాను. జంజం అంటే జంజం తీసేసినాం. పూజ మెట్టు కాదా, ఇవంటే నీ గొప్పతనాలు కాదా? నువ్వు గమనించినవి లేదు, నేను గమనించాను ఆయన. అంటే మనల్ని ఎంత క్షుణ్ణంగా పత్రిజీ మనను గమనిస్తున్నారో మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా ప్రచారము నీకు చిత్తూరు జిల్లా కాదు వెస్ట్ గోదావరికి మార్చేస్తానని అన్నాడు సారు. సరే వెళ్తానన్నాను. ఎవరిని కలవాలా ఏంటి నేనేం అడగలేదు, వెళ్తాను సరే నేను. మరి అప్పటికే 2004లో జరిగింది ఇది. అప్పటికే తటవర్తి గారు క్లాసులు పెడుతున్నాడు. ఓకే, ఆయన దగ్గరికి వెళ్తే మనకేమైనా మార్గం దొరుకుతుందో అని ఆయన దగ్గరికి భీమవరం దిగి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాను. పరిచయం చేసుకొని, కొంచెం పరిచయమే కానీ మళ్ళీ మాట్లాడుకొని, ఇటు గురువు గారు మా జిల్లా వద్దని మీ జిల్లా పంపించాడన్న. అవునా సరేలే అని చెప్పి అన్నాడు. మధ్యాహ్నం భోంచేసాము. ఆకివీడి నుంచి డాక్టర్ ప్రతాప్ కుమార్ అని వచ్చాడు. అప్పుడప్పుడే ధ్యానం చేసుకుంటున్నాడు ఆయన. నన్ను చూస్తే ఆ జిల్లా వాడిని కాదు కదా, అప్పుడే మాటలు తీరాన్ని మారిపోతాయి కదా, మీది ఏ జిల్లా ఏ ఊరు ఏంటి అన్నాడు. ఇట్లా నేను కేశవరాజు అండి, ఇట్లైనా ఎందుకు వచ్చారన్నాడు. పత్రిజీ మీ జిల్లాలో ప్రచారం చేయమని పంపించాడండి అని చెప్పిన. అవునా, మీ లగేజ్ ఎక్కడుంది అన్నాడు. పలానా చోట తీసి కారులో పెట్టండి అన్నాడు. ఇంకొక వ్యక్తి అండలూరు వెంకటేశ్వరం అని పెరాలసిస్ పేషెంట్. ఇప్పుడు చూస్తే పెరాలసిస్ పేషెంట్గా ఉండడు, మీకు తెలుసు, చాలామంది చూసే ఉంటారు. అతను ఆ జిల్లా వాడే, అతను కొంచెం పరిచయం. వెంకటేశ్వరరావు నీ లగేజ్ కూడా తీసి కారులో పెట్టు, చెప్పేసేయండి వెళ్తున్నామని చెప్పారు. తటవర్తి గారికి చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాం. వాళ్ళ ఇంటికి వెళ్తే నా గురించి నా అనుభవాలన్నీ విన్న తర్వాత, సరే మన గురుగారు పంపించారు కదా, మీకు ఒక మోటార్ సైకిల్ ఇస్తాను, ఈ జిల్లా అతను కొన్ని ఊర్లు తెలుసు, ఈ జిల్లా అంతా మీరు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ప్రచారం చేసుకోండి అని చెప్పి ఒక వెహికల్ ఇచ్చాడు, 2 వీలర్ ఇచ్చాడు. మేము ఉదయం బయలుదేరి కొన్ని ఊర్లు తిరగడం, మళ్ళీ సాయంత్రానికి రావడం. కొంచెం దూరంగా వెళ్తే ఏలూరు వెళ్తే అక్కడ కొంతమంది దగ్గర ఉండడం, తాడేపల్లిగూడెం వెళ్తే అక్కడ ఉండడం. ఆ విధంగా సెంటర్స్లో అంతా వెళ్ళి నెలల తరబడి ప్రచారం చేసేవాళ్ళం. అయితే ఇలా ఒక చిన్న మీటింగ్ అప్పుడంతా ఏందండి, 10 మంది 20 మంది వస్తే గొప్ప విషయం. ఏలూరులో శాంతినగర్లో క్లాసు అప్పారావు అని ఉన్నాడు, ఆయన ఇంట్లో క్లాస్ పెట్టాడు. వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. ఒక 20 మంది వచ్చారండి. వస్తే నేను స్కూల్స్ కాలేజెస్ అన్ని క్లాసులు చెప్తుంటానని చెప్పాను. ఎలాంటి ఆరోగ్యం ఎలా బాగుపడుతుంది, ఎలా మనం అనేక విషయాలు ఉంటాయి కదా, అన్నీ మాట్లాడిన తర్వాత రేపు ఉదయం ఎక్కడ క్లాస్ ఉంది అని అడిగింది. నాకేం తెలుసు, అప్పారావుని అడిగితే రేపు ఉదయం పలానా చోట, ఉదయం సాయంత్రం మధ్యాహ్నం స్కూల్స్ కాలేజెస్ చేసేవాళ్ళము, ఉదయం సాయంత్రం ఇళ్లలో క్లాస్ చెప్పేవాళ్ళం. అంటే రేపు ఉదయం మళ్ళీ ఆమె ఇక్కడికి వచ్చింది. ఆ క్లాసు కూడా విన్న తర్వాత అప్పుడు ఆమె పరిచయం చేసుకునింది. ఎవరు?
నేను డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పార్వతి మేడం నా పేరు అని చెప్పింది. సరే చెప్పండి మేడం, మీరు ఎన్నో స్కూల్స్ కాలేజెస్ చేశారన్నారు కదా, మరి ఆ యొక్క విద్యార్థుల్లో ఏమైనా మార్పులు వచ్చాయా గమనించారని అడిగింది. మేడం చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాను, ఎవరైనా ప్రతిరోజు ధ్యానం చేసే విద్యార్థులైనా పెద్దోళ్ళైనా గొప్ప మార్పు వస్తుంది అని చెప్పాను. మీ మాటల్లో నాకు నమ్మకం దొరుకుతుంది, అయితే ఒక ట్రయల్ చూద్దాం అని చెప్పి ఆమె చెప్పారు. సరే మేడం అన్న. ఒక నెల రోజులు ఒక స్కూల్లో ప్రతిరోజు ఒక 15 మినిట్స్ ధ్యానం చేపిద్దామన్నారు. స్కూల్ కూడా ఆమె సెలెక్ట్ చేశారు, కస్తూర్బా గర్ల్స్ హై స్కూల్ ఏలూరులో. మగవాళ్ళ కంటే కొంచెం ఆడవాళ్ళు చెప్పిన మాట వింటారు కదా ఆడపిల్లలని, ఆమె సెలెక్ట్ చేశారు. మరుసటి రోజు కస్తూర్బా గర్ల్స్ హై స్కూల్కి వెళ్ళి ధ్యాన విశిష్టతకు 15 మినిట్స్ చెప్పి ఒక 15 మినిట్స్ ధ్యానం చేపించాం. అప్పుడు ఆమె అనౌన్స్ చేసింది, రేపటి నుంచి మేమెవరూ రాము, ఒక పిరమిడ్ మాస్టర్ వస్తారు, 15 నిమిషాలు మీకు ధ్యానం చేపిస్తాడు అని చెప్పింది. వెళ్ళిపోయినాం. మళ్ళీ నేను ఆకివీడు అటు వెళ్ళిపోయాను. కరెక్ట్గా వారానికంతా ఫోన్ చేసింది ఆమె. సార్ నెల రోజులు అవసరం లేదు సార్, వచ్చేయండి. వచ్చేసాను. ఏం మేడం చెప్పండి అన్నాను. వారం రోజుల్లో పిల్లల్లో మార్పు వచ్చింది. ఎలాంటి మార్పులు చెప్పండి మేడం. మనం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కదా. స్కూల్ కాంపౌండ్కి వెళ్ళినాక కూడా తరగతి గది వరకు దుమ్ము లేపుకుంటూ రుద్దుకుంటూ గిచ్చుకుంటూ గిల్లుకుంటూ వెళ్తాం. ఈ వారం రోజులు 2-3 రోజుల తర్వాత ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కాంపౌండ్ గేట్ నుంచి క్యూ లైన్లు వెళ్ళి వాళ్ళ తరగతి గదికి వెళ్తున్నారు. ఫస్ట్ పాయింట్. రెండవది, ఇంతకుముందు హోంవర్క్ సరిగా చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు హోంవర్క్ బాగా చేసుకొని వస్తున్నారు. మూడవది, ఇంతకుముందు పాఠం చెప్పి ఈ టీచర్ వెళ్ళి ఆ టీచర్ వచ్చే లోపల ఏం చేస్తాం, మనం టాప్ లేసిపోయేంత సౌండ్ చేస్తాం కదా. అలాంటి టాప్ లేసిపోయే సౌండ్ లేకుండా ప్రశాంతంగా సైలెన్స్గా అసలు ఇక్కడ స్కూల్ ఉందా లేదా అనేటువంటి నిశ్శబ్దంతో అంతవరకు జరిగిన పాఠాన్ని మననం చేసుకుంటున్నారు. మరి ఇవన్నీ చెప్పకనే 10 నిమిషాల ధ్యానంతో 15 నిమిషాల ధ్యానంతో వచ్చిన మార్పులు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం జిల్లా వ్యాప్తంగా చేద్దాం. అయితే నా ప్రొసీడింగ్స్ కంటే కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇంకా బాగా పనిచేస్తాయి, రేపే కలెక్టర్ని కలుద్దామని చెప్పింది. కలెక్టర్ ఎవరంటే లవ్ అగర్వాల్, చాలా స్ట్రిక్ట్ కలెక్టర్. ఆయన ఎవరిని అలో చేయడు, ఎవరితో మాట్లాడు, ఎలాంటి ఇనాగ్రేషన్లకి స్కూల్ డే ఫంక్షన్స్కి రాడు ఆయన. సరే మరుసటి రోజు వెళ్ళాం. మనం ఒక పాంప్లెట్ పెట్టుకున్నాం, నా విజిటింగ్ కార్డు, మేడం విజిటింగ్ కార్డు ఇచ్చిన వెంటనే 2 నిమిషాల్లో లోపలికి పిలిచాడు ఆయన. పిలుస్తాను మన స్టైల్లో నమస్కారం చెప్తానే ఆమె చెప్పింది ఫలానా ఫలానా అని చెప్పింది. అటెండర్ని పిలిచాడు. అర్ధగంట సేపు నాకు ఎలాంటి ఫోన్లు కానీ ఎవరైనా వస్తే కానీ నన్ను డిస్టర్బ్ చేయదు, మళ్ళీ నేను చెప్పేదాకా అని చెప్పి, ముందు నాకు ధ్యానం చెప్పండి, ధ్యాన విశిష్టత చెప్పండి అని అర్ధగంట సేపు అన్నీ అయిన తర్వాత కాసేపు ధ్యానం చేసిన తర్వాత ఓకే, నాకు కూడా ఎప్పటి నుంచో ధ్యానం చేసుకోవాలని ఉంది, ఈరోజు చేశాను, నాకు కూడా హాయిగా ఉంది. మరి మీకు ఎలా కావాలి, ఇది కొత్తది, మా యొక్క దీంట్లో లేదు ఇంతవరకు, మీకు ఎలా కావాలని చెప్పండి ప్రొసీడింగ్స్, అలానే సంతకం పెడతాను. ఏ కలెక్టర్ అయినా చెప్తాడా అండి? మనం కావాలి కదా, అవకాశం వచ్చిందంటే మనం నేనే రాసుకున్నాను, మ్యాటర్ రాసుకున్నాను. ఏం రాశాను తెలుసా? కలెక్ట్ ప్రొసీడింగ్స్ ఎండిఓకి వెళ్తాయి, ఎండిఓ ఎంఈఓకి ఇస్తాడు, ఎంఈఓ ఆ మండలంలో ఉన్నటువంటి ప్రతి స్కూల్ నుంచి ఒక్కొక్క టీచర్ని పిలిపించాలి. ఆ టీచరు ధ్యాన విశిష్టత మనం చెప్పేదాన్ని విని ధ్యానం మనం ఎలా పద్ధతి అంతా నేర్చుకొని ప్రతి స్కూల్లో 15 నిమిషాలు ధ్యానం చేయించాలి. అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, ఆర్ఎండ్బి అంటిల్ని మండల లెవెల్ అధికారులంతా కూడా జడ్పీటీసీ ఎంపీటీసీ వాళ్ళని కూడా ఎండిఓ పిలవాలి. ఇలానే రాశాను నేను. అదే కరెక్షన్ చేసి మనం టైప్ చేయించి వాళ్ళ దగ్గరనే స్టాంప్ గుద్దిచ్చాడు. మేడం ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఈ మండలానికి వెళ్తే 15 రోజులకు ముందే ప్రోగ్రాం వెళ్ళిపోతుంది. మా ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఎండిఓనే మాకు ఫోన్ చేయాలి, సార్ మీరు రేపు వస్తున్నారు కదా, మీకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, భోజనం ఏర్పాటు చేయాలి, అకామిడేషన్ వాళ్ళే చేయాలి. అలా మొత్తం ప్రచారం చేశాం. 46 మండలాలు అద్భుతంగా చెప్పడం. వీళ్ళు మళ్ళీ కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఏమైనా అవాయిడ్ చేస్తారండి? వాళ్ళు అమలు చేస్తే 2005లో ఈ కార్యక్రమం చేసాం. 2004 నేనైనా 2005లో ఈ ప్రోగ్రాం చేసాం. పత్రిచి దానికి ఏం పేరు ఇచ్చాడంటే ధ్యాన విజ్ఞాన కార్యక్రమం అని ఇచ్చారు. అప్పుడు పత్రిజీ టూర్ రిపోర్ట్తో పాటుగా అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్లో నా టూర్ రిపోర్ట్ కూడా వచ్చేది. మీరు అప్పుడు 2005 పత్రిక చూస్తే మీకు అర్థమవుతుంది. అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ నేను
గుంటూరుకు వచ్చేసాను, మళ్ళీ ఖమ్మం చేశాను. 2005లో మనం ధ్యాన విజ్ఞాన కార్యక్రమం ప్రతి స్కూల్లో 15 మినిట్స్ ధ్యానం చేపించిన దానివల్ల 2006లో ఎస్ఎస్సి రిజల్ట్ స్టేట్ ఫస్ట్ వచ్చింది వెస్ట్ గోదావరి. మీరు చూసుకోవచ్చు, ఇప్పటికి కూడా రికార్డు ఉంటుంది. అలా నా ప్రచారం మొదలైంది. అలా చేస్తూ ఉంటే 2008లో నువ్వు ఎంత కావాలో అంత చేసేసావు, ఇంక నీ ఇష్ట ప్రకారం చేయొద్దు, నేను చెప్తుంటాను దాని ప్రకారం నువ్వు నడుచుకోవాలని చెప్పి సార్ ఇచ్చేవాడు షెడ్యూల్. పలానా ఊరికి వెళ్ళు, పలానా వాళ్ళని కలవు అని చెప్పేవాళ్ళు. అలా చేశాను. మళ్ళీ 2010లో ఏం చేశాను, టూర్లు కూడా వేసాము ఈ మధ్యలో. 2008లో అమర్నాథ్ టూర్, 2009లో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, మహావతార్ బాబా కేవ్, పిరమిడ్ మాస్టర్లలో మహావతార్ బాబా కేవ్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ చూసిన పిరమిడ్ మాస్టర్లో ఫస్ట్ నేనే. పైలట్ ట్రిప్ వెళ్ళినప్పుడు చూసి మళ్ళీ 300 మందితో తీసుకెళ్ళాం. ఇప్పుడు అందరూ వేస్తున్నాను, టూర్లు వేయట్లేదు. అయిన తర్వాత 2010లో ఏం చేశాడంటే, కేశవరాజు నీ హెడ్ క్వార్టరు మార్చేసాయి, హైదరాబాద్ వచ్చేసాయి, నీకేం పని అయ్యా, నేను చెప్పింది చేయమన్నాను కదా, వచ్చేసాయి అన్నాడు. ఏం మాయ చేశాడు కానీ మా ఇంటికి పోయినాక అడిగాను మా మిస్సెస్ని, సుభాష్ని, మా మిస్ సుభా పత్రిజీ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోమనంటే ఓకే వెళ్దామండి అనింది. ఆమె కూడా ఏమి అబ్జెక్షన్ చేయాలి, సొంత ఇల్లు ఉంది, పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళ శ్వాసం వాళ్ళదే మన శ్వాసం అందే. అలా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినాం. ఏం పని చేయాలనో తెలియలేదు. సార్ వారం రోజులు నెలలో హైదరాబాద్లో ఉంటారు. ఏది జానాంధ్రప్రదేశ్ స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ కరెక్షన్ కోసం ఎక్కడున్నా. అప్పుడు ఇంత ఇంటర్నెట్ లేదు కదా, సార్ పర్సనల్గా వచ్చి ప్రింట్అవుట్లు తీసుకొని కరెక్షన్ చేయాలి. సార్తో పాటు రావాయండి, సార్తో పాటు తిరిగామండి ఆ సిటీలో ఎక్కడ క్లాసులు పెట్టినా. అలా 2010 అంతా జరిగింది. అప్పటి వరకు 2001లో 1991లో మన మూమెంట్ స్టార్ట్ అయితే 2001లో పత్రిజీ మనకంటూ ఒక మ్యాగజైన్ ఉండాలని మొట్టమొదటి తెలుగు మ్యాగజైన్, ఇప్పుడు కూడా తెలుగు మ్యాగజైన్ ఒకటే, మళ్ళీ వేరే భాషల్లో వచ్చాయి, ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళ్ ఇప్పుడు వచ్చాయి. ధ్యానాంధ్రప్రదేశ్ అని 2001లో ప్రారంభించడం జరిగింది. 2010 వరకు రమాదేవి మేడం దాన్ని మెయింటైన్ చేశారు పబ్లిషర్గా. 2011లో మేడం మీరు ఇంక రిలాక్స్ అవ్వండి, ఇమ్మటి కేశవరాజు చూసుకుంటారని చెప్పడం జరిగింది. అలా 2011లో ధ్యానాంధ్రప్రదేశ్ బాధ్యతలు నాకు అప్పచెప్పారు గురువుగారు. ఒక పత్రిక నడపాలంటే చిన్న విషయం కాదు, ఆషామాషి కాదు. ఎలాంటి కమర్షియల్ మీరు చూడండి, దాంట్లో లలిత జ్యువెలర్స్ అడ్వర్టైజ్మెంట్ వేస్తే నెలకు ₹1,00,000 ఇస్తాడు, ఇంకొక టెక్స్టైల్ అడ్వర్టైజ్మెంట్ వేస్తే ఇస్తాడు. మన పిరమిడ్ మాస్టర్ల యొక్క సహాయ సహకారాలతోనే, చందాలతోనే ఇది నడవాలి, ఎలాంటి అడ్వర్టైజ్మెంట్స్తో ఇది నడవకూడదు అన్నారు. అప్పటికి ఇప్పటికీ అలానే నడిపిస్తున్నాము. ఎంతమంది ఇక్కడ ధ్యానాంధ్రప్రదేశ్, ఇప్పుడు ధ్యాన జగత్, ఎంతమంది ఇక్కడ చందాదారులుగా ఉన్నారు మీరు కూడా చూడండి మేడం, ఎంతమంది ఉన్నారు? 10 మంది కూడా లేరు. మీకు అందుకోసమే నీలిమ మేడం చెప్పారు, కనీసం వచ్చిన వాళ్ళు అందరూ దాదాపుగా చందాదారులు అవుతారంటే మ్యాగజైన్లు తెచ్చాము, రసీదు బుక్కులు తెచ్చాము, మనం లంచ్ టైంలో అక్కడ కౌంటర్ పెట్టున్నాము, చందాలు కట్టిద్దాం. ఓకే, అలా మరి దాని గురించి చూపిస్తాను, దాని గురించి కొంచెం వివరంగా చెప్తాను, రిలీజ్ చేద్దాం ఈరోజు. అయితే ఇలా నడుస్తూ ఉంటే కరోనా దేవత రానే వచ్చింది. వచ్చిందా లేదా? భూమండలం అంతా షేక్ అయింది. కరెక్ట్గా ఆ రోజు నేను రేపు లాక్డౌన్ పెడతారనగా నేను ఎందుకు వేరే పనిగా తిరుపతికి తేలితే కదా లాక్డౌన్ పెడతాను, తిరుపతిలో దిగినాను, లాక్డౌన్ స్టార్ట్ అయింది. అదే రోజు సార్ విజయవాడలో ఉన్నారు, ఆయన కూడా హైదరాబాద్ వచ్చేసారు. సార్ హైదరాబాద్లో ఉన్నారు, నేను తిరుపతిలో ఉన్నాను. అయితే ఎక్కడ ఆఫీసులో ఇంట్లోనే మా వాళ్ళంతా ఈ టీం అంతా కూడా కరెక్షన్ టైప్ చేయడము, కరెక్షన్ చేయడం అంతా చేసి 72 రోజుల వరకు మనం బయటకు వెళ్ళే అవకాశం లేకుండా పోయింది. ఎప్పుడెప్పుడు ఏమయ్యా కేశవరాజు వచ్చాను, ఆ లాక్డౌన్లోని ఎన్ని మెసేజ్లు ఇచ్చారో మీకు తెలుస్తారు. సరే 72వ రోజు మనకు ట్రైన్ స్టార్ట్ అయితే ట్రైన్లో వచ్చేస్తాను, సార్ దగ్గరికి వెళ్ళాను. ఏమయ్యా కేశవరాజు, మనం కొంచెం తప్పించుకునే గుణం కూడా ఉంటుంది కదండి, నడపాలంటే కష్టం కదా. 2 నెలలు ట్రాన్సాక్షనే లేదు, ₹1 మన బ్యాంకులో పడలేదు, ఎక్కడ క్లాసులు జరగలేదు, ఒక చందా కూడా లేదు. ఏమయ్యా కేశవరాజు అండి, సార్ 2 నెలలు అద్భుతంగా వాట్సాప్లో, ఫేస్బుక్లో పెట్టేసాం సార్, మ్యాగజైన్ తయారు చేసి 3వ నెల రెడీ అవుతుంది, అప్పుడు 7వ తారీఖు పోస్టింగ్, ఇప్పుడు 1వ తారీఖు, 7వ తారీఖు పోస్టింగ్ చేసేస్తాం సార్ అని. అలా కాదు, ఆ 2 నెలలు పత్రికలు కూడా పోస్ట్ కావాలి అన్నాడు. ఎస్ అనడమే మన పని. కాకపోతే ప్రతి నెల ఆయా నెలకు వస్తుంది, గడుపుతూ ఉంటాం.
మరి ప్రతి నెల మనకు 4 lakhs మినిమం కావాలి. ఆడేమో 2 నెలలకే డబ్బులు ఉన్నాయి, 3 నెలలకే డబ్బులు లేవు. అలా అని ఎప్పుడు కానీ సార్ ఈ నెలలో డబ్బులు తక్కువ ఉంది, నిల్మ మేడం చెప్పండి, ఇలాంటి రెడ్డి గారికి చెప్పండి అని ఏ రోజు నేను అడగలేదండి. అడిగానా మేడం? ఏ రోజు అడగలేదు. నారు పోసిన వాడు నీరు పోయిక మాంతాడా, మాది రైతుల సామెత. ప్రారంభించింది ఆయన, నడిపించేది ఆయన. ఒక వ్యక్తి కావాలి, ఒక బొమ్మ కావాలి, నన్ను అక్కడ పెట్టాడు, నడిపించేది ఆయనే అనేటువంటి పూర్తి విశ్వాసం, ఆయనే నడిపిస్తాడనే దృఢమైన నమ్మకం, విశ్వాసం నాకుంది. అంత కష్ట పరిస్థితుల్లో కూడా నేనేమీ చెప్పలేదు. ఓకే సార్ అలాగే అని చెప్పి వెళ్ళిపోయిన నిద్ర పడుతుందా మనకి? రాత్రి అంతా కలవరం. 3 మ్యాగజైన్లు పంపించాలంటే ఇంకా 3 లక్షలు తక్కువ ఉంది, ఏమి చేయాలి అని మనసులో అనుకొని నిద్రపోయినాను మేడం. తెల్లారితో ఒక మేడం ఫోన్ చేశారు. సార్, రాత్రి ధ్యానంలో మావతార బాబా కనపడి, ఏం చేసుకుంటావు నీ ఎఫ్డి డబ్బులు? కేశవరాజుకు అవసరం ఉంది, ఎవరిని అడగలేడు. కేశవరాజుతో మాట్లాడి అకౌంట్ నెంబర్ తీసుకొని నీ ఎఫ్డి డబ్బులు మొత్తం అకౌంట్లో వేసేయి అని చెప్పాడు సార్. ఓకే మేడం, సంతోషం ఉప్పొంగి వచ్చింది మనసులో, బయటికి చెప్పుకోలేం కదా సంతోషం లోపల. కాసేపు ఉండి, సార్ నేను నా మొగుడు ఉద్యోగం చేస్తాం, మాకిద్దరు పిల్లలు, నేను అంతో కొంత దాచుకునింది ఎఫ్డీలో వేసుకున్నా, నా మొగుడికి తెలియదు, పిల్లలకి తెలియదు, మహాతర బాబాకి ఎట్ట తెలుసు సార్ అనింది. మేడం, మహాతర బాబాతో మాట్లాడింది మీరు, నన్ను అడిగితే నేనేం చెప్పగలను అని చెప్పాను. సార్, నాకు నా పేరు కానీ నా ఊరు కానీ ఎవ్వరికి చెప్పకూడదు సార్, చెప్తే ఇంకొకటి జరుగుతుంది కదా అని చెప్పేసి అకౌంట్ నెంబర్ తీసుకొని ఒకరోజు 2 లక్షలు, ఒకరోజు 1 లక్ష, 3 లక్షలు వేసేసింది. చూసారా అడ్జస్ట్ అయిందా లేదా? సారు ఇంటికాడ నుంచి 10:30కి వచ్చాడు. ఏమయ్యా కేశవరాజు, ఎప్పుడైనా సరే మీరు కూడా గమనించారు, ఏంటి విశేషాలు 2 సార్లు అంటే మనం ఏ రోజో చెప్పవలసిన మాటలు మనకు గుర్తుకు రాలేదు, గుర్తుకు చేసుకొని చెప్పవయ్యా అని దాని అర్థం. ఆయనకు తెలుసు, కానీ మన నోటికుండా వినాలి కదా. ఏంటయ్యా కేశవరాజు చెప్పాను. టక్కని గుర్తుకొచ్చింది 3 లక్షలది. సార్, ఒక మేడం ఫోన్ చేసి పేరు ఊరు చెప్పొద్దని సార్, అయితే మీకు చెప్పనా సార్ అని. నాకు కూడా చెప్పద్దు, ఏం జరిగిందో చెప్పాను. ఇలా జరిగిందంటే చప్పట్లు కొట్టాయ్యా. దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ అంటారు కదా, మనకు నెల గండం 100 ఏళ్ళ ఆయుష్ అయ్యా. ఇలానే ఉంటాయి కష్టాలు, నడిచిపోతుంది. ఆ సమయానికి ఏం రావాలనో వస్తుంది, జరిగిపోతాయి అన్నాడు. వచ్చిందా? ఇలానే నడుస్తుంది. ఒకరోజు ఇప్పుడంటే గూగుల్ పే, ఫోన్పే వచ్చింది కదా, చెక్కులు ఇవ్వాలి, ముందుగా చెక్ ఇచ్చేసాం. రేపు చెక్ పాస్ కావాలి, 20,000 రూపాయలు బ్యాలెన్స్ తక్కువ ఉంది, ఏం చేయాలని గింజుకుంటామంటే గుడివాడ నుంచి, ఆమె అయితే పేరు చెప్పింది, చెప్పుకోమనింది. గుడివాడ నుంచి ఒక మేడం ఫోన్ చేసింది. సార్, రాత్రి సార్ మెడిటేషన్లో పత్రి సార్ కనపడి, కేశవరాజుకి అర్జెంటుగా 20,000 తక్కువ ఉంది, నీ ఎఫ్డీలో తీసి 20,000 కేశవరాజుకి వేసేయి అని చెప్పింది. మనకు కొంచెం ఉంటుంది కదా మేడం. 20,000 అయితే ఒకటి రసీదే వస్తుంది మేడం, 25,000 వేసారనుకోండి, మేము 83వ పేజీలో మీ ఫోటో వేసి మీకు కృతజ్ఞతలు కూడా చెప్తాం మేడం. మీకు తెలుసు, పోషకులు రాజపోషకులు అని ఫోటో వేస్తాం, ఫ్యామిలీ ఫోటో అట్లా. సార్ ఏం చెప్తాడు అదే చేస్తా, నా దగ్గర 1,00,000 రూపాయలు బ్యాంకులో ఉంది, సార్ చెప్పాడు కదా 20,000 అని, 20,000 ఒక్క రూపాయి కూడా వేయను, నువ్వు ఫోటో వేసి వేయకుంటే పోగాని సార్ చెప్పిందే చేస్తాను. 20,000 గడిచిపోయిందా లేదా? కాబట్టి నడిపేది ఎవరు? నడిపించేవాడు ఆయన ఉండంగా నడిచేది మనం, పలికించేవాడు అక్కడ ఉన్నాడు, పలికేది మనం అన్నట్టుగా రామదాస్ చెప్పినట్టుగా మనం నిమిత్త మాత్రం. గురువులను నమ్మితే నడిపిస్తారు అనేది నేను మొదటి నుంచే నమ్మాను, తొలి రోజు నుంచి కూడా అలా నడిపిస్తూనే ఉన్నాం. అవునా? అయితే అది రిలీజ్ చేసేసి క్లోజ్ చేద్దాం. మీరంత మాట ఆఫ్టర్ లంచ్ ఇంకొన్ని విషయాలు మాట్లాడదాం. లంచ్ టైంలో ప్రతి ఒక్కరూ చందాలు కట్టాలి. అది తీసుకున్నాను, అవి తీసుకో, ఒక్కొక్కటి తీసుకో. ఆ సీల్డ్ తీసుకురా ముందు, దాని కింద బ్యాగ్ కింద ఉండేటివి తీసుకురా, బ్యాగ్ కింద ఉండేటివి. అయితే మనం ప్రతి గురు పౌర్ణమికి ఇక్కడ పెట్టు, సార్ దగ్గరే పెట్టు బ్యాగ్. మనం ప్రతి గురు పౌర్ణమికి గత 7 సంవత్సరాలుగా గురుపదం గురువాణి అని సారు తయారు చేయమన్నాడు.
మనం తయారు చేస్తాం. గురు పౌర్ణమి రోజు రిలీజ్ చేస్తాం. ఇదే ఇప్పుడు 3 చోట్ల రిలీజ్ అవుతుంది. కడతాల్లో ఒక చోట రిలీజ్ చేస్తున్నాం, ఆల్రెడీ వెళ్ళారు మన వాళ్ళు. నందవరంలో సదానంద యోగ ఆశ్రమం దగ్గర ఒక రిలీజ్ చేస్తున్నాం. గత 7 సంవత్సరాలుగా గురుపదం గురువాణిలో ఏముంటుంది, ఎంతోమంది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు, ఆధ్యాత్మిక గురువులు చెప్పినటువంటి వాళ్ళు పద్యాల రూపంలో వచ్చింది, వాళ్ళ జీవిత విశేషాలు ఈ భూమండలానికి ఎంత ఆత్మజ్ఞానం అందించారు అనేది ఈ పుస్తకంలో ఉంటుంది. కొన్నే తెచ్చాం సార్, రిలీజ్ చేయండి, రమ్మ రిలీజ్ చేయండి. గురుపదం గురువాణి తీయండి సార్, తీమ పట్టుకోండి, తల ఒకటి పట్టుకోండి. చూసారా, గురుపదం గురువాణి. ఈ పత్రికలో ఎంతమంది అయితే మాస్టర్స్ ఇక్కడ ఉన్నారో వాళ్ళందరి గురించి వాళ్ళు ఏం చెప్పారు, ఏమి ఆత్మబోధ చేశారు అనేది ఈ పుస్తకంలో ఉంటుంది. ఇలాంటిది ప్రతి సంవత్సరం మనం రిలీజ్ చేస్తూ ఉంటాం. ఇది 7వ భాగం, అంటే 7 సంవత్సరాలుగా రిలీజ్ చేస్తున్నాం. ఓకే, తర్వాత ఇది మన మ్యాగజైన్ ధ్యాన జగత్ గురు పౌర్ణమి స్పెషల్. ఒక్కొక్క నెలలో ఒక ఆధ్యాత్మిక గురువుని మనము పరిచయం చేస్తుంటాం. ఓకే, తర్వాత మనమెవరూ లేనప్పుడు పత్రికని గుర్తుపెట్టారు అందరూ? ఏదో మనమెవరూ లేనప్పుడు ఇందాక చెప్పాను 18 ఆదర్శ సూత్రాలు. ఈ ఆదర్శ సూత్రాలను అనుసరించా మనం వచ్చాం. మూమెంట్ ఏర్పడి మనలాంటి వాళ్ళు తయారైన తర్వాత పిరమిడ్ మాస్టర్ల వ్యక్తిగత సూచనలు ఇచ్చారు, 13 వ్యక్తిగత సూచనలు. దాంట్లో దేనికైనా ఎస్ అనమన్నాడు, నో అనద్దు అన్నాడు. ఈ 18 ఆదర్శ సూత్రాలు కూడా రెండవది స్వాధ్యాయానికి పెద్దపీట వేశారు పత్రిజీ. 1,00,000 ఆధ్యాత్మిక గ్రంథాలు చదివారు, మనం చదవగలమా? 1,00,000 ఆధ్యాత్మిక గ్రంథాల సారమే మన ధ్యాన జగత్ మ్యాగజైన్. ఓకే, తర్వాత ఈ బుక్ ఉంది కదా, ధ్యానం అందరికీ అవసరం. ఇది మనకు విడిపత్రిక అయితే 10 రూపాయలకు అమ్ముతారు, అక్కడ 100 అయితే 600. ప్రింటింగ్ కాస్టే, జిఎస్టీ కూడా లేదు. దీంట్లో ఏముంది, విద్యార్థులకు ధ్యానం, గృహిణులకు ధ్యానం, రైతులకు ధ్యానం, వ్యాపారస్తులకు ధ్యానం, రాజకీయవేత్తలకు ధ్యానం, పారిశ్రామికవేత్తల ధ్యానం. ఇది నేను రాసిందే, కానీ నేను రాసింది కాదు. 2003లో నన్ను నిద్రలేపి టచ్ చేస్తారు, కానీ ఎవరు కనపడరు. లేస్తే నా మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అప్పుడు పేపర్ పెన్ తీసుకొని వాళ్ళు చెప్తుంటారు, డిక్టేషను రాస్తూ ఉంటాను. రాసేటప్పుడు ఏం రాసామో తెలియదు, అయిన తర్వాత చదివితే ఓహో రాసామని అయినా డౌట్ వస్తుంది. ధ్యానం అందరికీ ఒకటే కదా, విద్యార్థుల ధ్యానం ఇవన్నీ అవసరమా అని ఒకరోజు కూర్చొని వచ్చి వాళ్ళు చెప్పిన తర్వాత రాసిన తర్వాత చదివితే విద్యార్థులు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ధ్యానం చేస్తే ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడతారు, గృహిణులు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ధ్యానం చేస్తే ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడతారు, ఇలా వివరణ దీంట్లో ఇవ్వడం జరిగింది. ఓకే, మరి పత్రిజీ లేరు అనేదానికంటే ఫిజికల్గా లేరు, అంతే కదా, ఆయన అంతా నిండి ఉన్నారు. ఇందాక కూడా ఒక ఆయన చెప్పారు, సార్ నాకు మెడిటేషన్లో కనపడి సూచనలు ఇస్తూ ఉంటారు అని చెప్పారు. ఆయన లేకుండా లేరు, భౌతిక శరీరంతో లేరు, ఆయన చైతన్యం మన అందరిలో ఉండి నడిపిస్తుంది. ఆయన గుర్తుపెట్టుకోవాలి కదా మనం, అవునా కదా? అందుకోసమే ఈ బ్యాడ్జీ తయారు చేసాం. ఇలా పెట్టుకోవచ్చు లేడీస్ ఆర్ జెంట్స్. ఈ మధ్యనే మన ఏంటది బుద్ధ పౌర్ణమికి వెళ్ళినప్పుడు బెంగళూరులో ఒక ఆయన, సరే ఇక్కడ పెట్టుకున్నారు కదా, మరి మనం ఇంట్లో ఉండేవాళ్ళు రేపు పెట్టుకోరు కదా, ఒకటి మ్యాగ్నెట్ తయారు చేస్తే ఆ ఫ్రిడ్జ్కో బీరువాకో పెడితే ఆ లేడీస్ చూసినప్పుడు కూడా వాళ్ళు టక్కని గుర్తొచ్చి ఈరోజు ధ్యానం చేయకుంటే గురువుగారు చూశారు నేను ఇంకా ధ్యానం చేయలేదని చేస్తారు అని మ్యాగ్నెట్ తయారు చేయమంటే, ఇది మ్యాగ్నెట్ ఇలా ఐరన్ ఎక్కడుంటే అక్కడ అతికిచ్చేసి ఫ్రిడ్జ్ కానీ బీరువాకు కానీ అతికించుకోవచ్చు. ఇలా మనము తయారు చేసి ప్రతి నిత్యం మనము మర్చిపోయినా గుర్తు చేసుకొని మనము ధ్యానం చేయడం కోసం. ఈ మధ్య ఒక ఆయన చెప్పాడు, సరే సార్ మన సెల్ ఫోన్లో సార్ ఉంటే ఎలా ఉంటుంది, ఇదో నేను కూడా పెట్టుకున్నాను, సెల్ ఫోన్లో ఉన్నారా లేదా సార్ మేడం ఉన్నారు కదా అని మళ్ళీ ఈ చిన్న స్టిక్కర్ తయారు చేసాం. చిన్న స్టిక్కరు అవన్నీ డబ్బులకేనండి, ఇది మాత్రం ఫ్రీ. మీ సెల్ ఫోన్లు ఇస్తే మేము ఈ స్టిక్కరు మీకు వేస్తాం. ఎందుకంటే మన జీవితాలలో అద్భుతమైన మార్పు తీసి మన జీవితాలను ధన్యం చేసినటువంటి గురువు గారిని మనం ఎప్పుడూ స్మరణ చేసుకోవాలి. అందుకోసము మన హృదయంలో ఉన్నారు,
కానీ కొత్త వాళ్ళు చూస్తారు, సెల్ ఫోన్ మాట్లాడుతుంటాం, ఏం ఆ స్టిక్కరు? మా గురువు గారు, నేను ధ్యానం చేస్తున్నాను, నా జీవితము అద్భుతంగా తీర్చిదిద్దుకున్నాను అని చెప్పడం కోసం. అది మన ఇంట్లోకి ఎవరో వస్తారు, అది మ్యాగ్నెట్ చూస్తారు, పిరమిడ్ మన ఫ్రిడ్జ్కో బీరువాకుండా, ఏంటి అంటే కొత్త వాళ్ళకి మనం చెప్తాం. ఈ స్మాల్ బుక్ ఉంది, పాంప్లెట్ అనుకోండి, తీసుకొని పడేస్తారు. ఈ బుక్ పడేస్తారండి, కరెక్ట్గా పాకెట్ సైజ్ బుక్ ఇది, పాకెట్లో పెట్టుకోవచ్చు, లేదా మీ బ్యాగ్లో పెట్టుకోవచ్చు. చాలామంది అప్పుడప్పుడు బస్సులో కనపడి నన్ను చూస్తారు కదట కొత్త వాళ్ళు. నేను కారు కొనలేదండి, సార్ కొనద్దు అన్నాడు, కొనలేదు. మనకేమో నాకు తిరుపతిలో ఉన్నాడు వ్యాగ్నర్, ఓన్ డ్రైవింగ్ బాగుంటుందని చెప్పి సార్ ఇట్నే చెప్తాడులే అని చెప్పి నేను వెళ్ళి మారుతి షోరూంలో వ్యాగ్నర్ కొటేషన్ తీసుకొని బయటకు వచ్చిన. ఎక్కడి నుంచో సార్ ఫోన్ చేశాడు. మేము ఎవరుంటాం సార్తో తెలుసు కదా. సార్ మాట్లాడుతున్నాను, ఏమయ్యా కేశవరాజు ఎక్కడ ఉన్నావు? మారుతి షోరూమ్ దగ్గర తిరుపతిలో. ఎందుకు వెళ్ళావు? సార్ ఇప్పుడే వ్యాగ్నర్ తీసుకోవడానికి కొటేషన్ తీసుకున్నాను. నేను కొనొద్దన్నాను కదా, ఎందుకు కొంటున్నావు? నాకు ఎంబ్రాయిడరీకి ఇప్పుడే కొటేషన్ చింపన్నాడు. ఫోన్ ఆన్లోనే చించేసాను. సార్ అక్కడ పడేసిపో, జీవితంలో ఎప్పుడూ కారు కొనొద్దు అన్నాడు. ఇప్పటికే నేను కారు కొనలేదు మేడం. నా పిల్లలు మంచి ప్రయోజకులు అయ్యారు. డాడీ ఈ వయసులో నువ్వు బస్సులు ఏమి ఎక్కుతావు, ఏం తిరుగుతావు, మేమన్నా ఒక కారు కొనిస్తామంటే గురువుగారు కొనొద్దు అన్నాడు. నేను జీవితంలో కారు కొనను. పత్రిజీ ఏం చెప్పాడో అదే. నాకు ఇంత టైం పడుతుందని తెలియదు మేడం. నైట్ 3 గంటలకు లేచి వచ్చే బదులు వచ్చేస్తాను, మేడంతో మాట్లాడితే వచ్చేయండి సార్ ఈవినింగ్ కనింది. 2:30కు బయలుదేరి 3 గంటలకు బస్ స్టాండ్కి వస్తే 4:30 వరకు బస్సు లేదు మేడం. 1:30 గంట సేపు వెయిట్ చేసి రాత్రి 10:30కు వచ్చి దిగాను. అవునా కదా. మాట చెప్తే మాట ప్రకారం నడుచుకోవాలి. సార్ కారు కొనొద్దన్నాడు, కొనలేదు. నీ ప్రచారం తగ్గించమన్నాడు, తగ్గించేసాం. మ్యాగజైన్ చూసుకోమన్నాడు, చూసుకుంటున్నాం. ఎలాంటి కమర్షియల్ యాడ్స్ లేకుండా ఇది 25వ సంవత్సరం నడుపుతున్నాం. ప్రతి నెల ఆ డేట్కి పోస్ట్ చేస్తున్నామంటే ఇక్కడ కేశవరాజు గొప్పతనం కాదు, పత్రిజీ పెట్టాడు, పత్రిజీ నడిపిస్తున్నాడు. మీ అందరి యొక్క చందాదారుల యొక్క సహాయ సహకారాలతోనే ఇన్ని సంవత్సరాలు నడుస్తుంది. ఇక మీట కూడా నడుస్తుంది. ఎవరైతే చందాదారులు కాకుంటే చేరండి. రోజుకు 1.5 రూపాయి, సంవత్సరానికి 500. ఎక్కడైతే పోస్టుల ప్రాబ్లం ఉందో వాళ్ళు 700 కడితే మీ ఇంటికి వస్తుంది. మీరు చదివేసి ఏ చెత్తబుట్లో పడేయకూడదు, దాచుకోండి. ఖమ్మం మాస్టర్ ఒక ఉంది, మన ఇంటి ముందర బెంచ్ కారు ఉండేదానికంటే మన ఇంటి టీపా పైన మ్యాగజైన్ ఉండాలి. మన ఇంటికి వచ్చిన వెంటనే మనము పలకరించే లోపల ఆ టీపా పైన మ్యాగజైన్ చూస్తే ఏదో ఒక పేజీ, ఒక పేర వాళ్ళ జీవితాన్ని మార్చేస్తుందన్నారు. కాబట్టి అంత విలువైంది. పత్రిజీ పత్రిక రూపంలో మీ ఇంటికి వస్తున్నారు. ఆహ్వానించండి మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఎంత అద్భుతంగా ఉన్నాయి సార్ అనుభవాలు. అందరికీ అర్థమైనాయి అనుకుంటాను. సో ఎన్నో ఏళ్ళ నుంచి పత్రికారితో ప్రయాణం చేసి వచ్చారు. మరి గురు పౌర్ణమి సందర్భంగా వారు గురు యొక్క గొప్పతనాన్ని చెప్పడమే కాకుండా ఆచరించి చూపిస్తున్నారు. కేశవరాజు సార్ గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎంత అద్భుతంగా, ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా కానీ అవి మనం ఉపయోగించుకోకుండా కూడా ఉన్న విశ్వం మనకి ఎలా సహకరిస్తుందో అన్నది దానికి గ్రేట్ ఎగ్జాంపుల్ సార్ అనుభవాలన్నీ కూడా. సో మేము చాలా 2002 నుంచి చూస్తూ వచ్చాం కాబట్టి సార్ వీళ్ళందరూ మన బోధన కానీ నిజామాబాద్ వాళ్ళకని తెలియాలని నాకు అనిపించింది. మరి గంగారెడ్డి సార్ కూడా మనం తప్పకుండా పిలుచుకుందామని అనుకున్నాము. సో ఈరోజు సార్ అక్కడ కడతాల్లో ఉన్నా కానీ అంత దూరం నుంచి మన కోసం వచ్చారు. కానీ నిజంగా చాలా విషయాలు చెప్పారు. ఇంకా లంచ్ తర్వాత కూడా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, తెలుసుకుందాం. ఎందుకంటే ప్రతిసారి చెప్తారు మనం అందరం గురువు గురించి తెలుసు అనుకుంటాం, ఒక్క కోణమే తెలుసు. మీరు విన్నది ఎవరిని కలిసారో వాళ్ళకు ఒక్క కోణమే ఉంటుంది. ఆయన ఎంతమందితో కలిసి వచ్చారో వాళ్ళందరి వింటేనే గురువు గురించి ఎంతో కొంత తెలుసుకుంటాం, కొంతనే చూడండి. సో ఆచార సంగతం చేయాలి, సజ్జన సంగతం చేయాలని చెప్తారు. మరి ఇలాంటి మాస్టర్స్ అందరి యొక్క అనుభవాలన్నీ మనం వింటూ ఉంటే మనం కూడా అలా తయారవుతాము, ఆచరిస్తూ వస్తాము. కాబట్టి ఎంతో అద్భుతంగా ఈరోజు సార్ మీరు వండర్ఫుల్, ప్రతిదీ కూడా మేము ఆచరించే విధంగా ఉన్నాయి మీరు చెప్పిన ప్రతి అనుభవం కూడా. సో అలాగే ధ్యాన జగత్ మాసపత్రిక చాలా అద్భుతం అండి.
ఎన్ని బుక్స్ కొనాలనుకున్నా అన్నిటి సారాంశం ఆ బుక్లో ఉంటుంది. మీరు ఎన్ని న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ కానీ భగవద్గీత కానీ ఏ బుక్స్ కానీ తీసుకోవాలని మీకు ఉండొచ్చు. ప్రతి నెల అన్నిటి యొక్క అంటే షడ్రుచులు అంటారు కదా, అన్ని రుచులు ఉన్నట్టుగా అంత జ్ఞానం ఆ బుక్ ఒక్కటి చాలండి. మీరు ఈ నెల ఏం బుక్ చదవలేదన్న ఫీలింగ్ నుంచి బయటకు వచ్చేస్తారు ఒక ధ్యాన జగత్ చదివితే చాలు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏది కూడా వదిలిపెట్టాలనిపించదు, అంత అద్భుతమైన మహా జ్ఞానం ఉంది. సో దాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ఇంట్లో ఎవరో ఒకరు చదివే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైనా యూజ్ అవుతుంది, చదివే వాళ్ళకి గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. సో కాబట్టి ప్రతిసారి చాలాసార్లు చెప్పారు దాన్ని ఎంకరేజ్ చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలని. మేము అప్పటి నుంచి ఉన్నాం కాబట్టి ప్రతి ప్రాజెక్ట్లో మేము ఉన్నాము అందరము. సో కాబట్టి నాకు తెలుసు. సో ఇది మన వాళ్ళకు కూడా తెలియాలి బోధనలో ప్రతి ఒక్కరు, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకని నేను కోరుకున్నాను. సార్ కూడా తప్పకుండా అని అన్నారు. లాస్ట్ 2 months బ్యాక్ వచ్చి బుక్స్ కూడా ఇచ్చారు, ఎంతోమంది ఫ్రీగా ఇచ్చాము. కానీ ఒక్కసారి కాదు, ప్రతి నెల ఉండాలి, లైఫ్ లాంగ్ మొత్తం మన జీవితకాలం అంతా ఉండాలి బుక్. ప్రతి నెల వస్తుంది, తీసుకోండి. సో వండర్ఫుల్ సార్. మరి ఆఫ్టర్ లంచ్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఐడి కార్డ్స్. సో దీనికి సపోర్ట్ ఇస్తున్న మాస్టర్స్ అందరి ఐడి కార్డ్స్ చేసి ఇచ్చారు. మరి అవి సార్ ఇస్తారు, తీసుకోండి, పిలుస్తారు. ర్యాలీ చెప్పేస్తారా? చెప్పండి చెప్పండి. రండి సార్ రండి. నిర్మల్లో 27 సార్ 21 నాడు శాకార ర్యాలీ ఉంది. దానికి వరకు ఆహ్వానించినందుకు వాళ్ళు నిర్మల్ నుంచి రావడం జరిగింది. చంద్రశేఖర్ వర్మ సార్, వాళ్ళ టీం అందరు కూడా. ఇక్కడికి వచ్చినటువంటి ధ్యాన మిత్రులందరికీ, ధ్యాన బంధువులందరికీ నమస్కారాలు. గురు పౌర్ణమి రోజున గురువు గారి జన్మస్థలమైనటువంటి బోధనలో పాల్గొనడం మనందరి అదృష్టం. ముఖ్యంగా కేశవరావు సార్ గారి యొక్క అనుభవాలు విన్న తర్వాత ఆ సార్తో, గురువుగారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం చాలా మాకు ఆనందాన్ని కలిగించింది. మరి ప్రతి నెల ఒక్కొక్క జిల్లాలో మెగా శాకాహార ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే మరి మా నిర్మల్లో మెగా శాకాహార ర్యాలీ 27వ తేదీ ఆదివారం నాడు జరుగుతుంది. తప్పకుండా మిమ్మల్ని ఆహ్వానించడానికి ఇక్కడికి రావడం జరిగింది. మీరందరూ దయచేసి తప్పకుండా నిర్మల్, చలో నిర్మల్ రండి. మీ అందరి ఆశీర్వాదాలు మాకు కావాలని ఆశిస్తూ ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. చలో నిర్మల్, చలో నిర్మల్, చలో నిర్మల్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. జూలై 20వ ఆదివారం, జూలై 20వ ఆదివారం, చలో నిర్మల్. ఓకే, థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మేము చెప్పుకునేది ఏంటంటే, ఇక్కడ ఇంతకుముందు సార్ గారు అంటే ఒక గొప్ప విషయం చెప్పినారు. అంటే పైనుంచి మాస్టర్స్ వచ్చి ఒక్క విత్తనం వేసినారు. ఆ ఒక్క విత్తనమే మళ్ళీ ఇట్లాంటి 4 విత్తనాలు భూమి పైన వేసినారు ఈ సార్ లాంటి వాళ్ళని. కాబట్టి అంటే ఇప్పుడు నిర్మల్లో మాకు తక్కువగా విత్తనాలు వేసిండు. నిజామాబాద్, ఇటు బోధన్, హైదరాబాద్, అన్ని చోట్ల, ఆంధ్ర, ఎక్కడెక్కడనో చాలా చాలా విత్తనాలు పడ్డాయి. కానీ మా నిర్మల్లో కొన్ని విత్తనాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి మనము అంటే పత్రి సార్ గారు ఒక్క విత్తనం వేస్తే 4 విత్తనాలు వేస్తేనే 1000 మంది వచ్చిండ్రు, 100 మంది వచ్చిండ్రు. ఆ 100 మంది 1000 మందిని తయారు చేసిండ్రు. ఆ 1000 మంది లక్షల మందిని తయారు చేసిండ్రు. ఇప్పుడు మా నిర్మల్లో కొన్ని విత్తనాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరందరూ వచ్చి ఆ నిర్మల్లో విత్తనాలు వేస్తే మా దగ్గర కూడా చాలామంది ధ్యానులు బయటకు వస్తారని ఆశిస్తున్నాం. అందరూ మా ఆహ్వాన్ని మన్నించి తప్పకుండా జూలై 27 నాడు తప్పకుండా మా నిర్మల్ రాగలరని కోరుతున్నాము. అందరికీ థ్యాంక్ యూ. చలో నిర్మల్ 27, చలో నిర్మల్. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ అద్భుతంగా ఇలాంటి ర్యాలీల ద్వారాగా
ప్రజలను చైతన్యపరిచి ఆ పాంప్లెట్లోనే ధ్యాన విశిష్టత గురించి తెలియజేస్తూ, శాకాహార విశిష్టత గురించి తెలియజేస్తూ, పత్రిజీ యొక్క లోక కళ్యాణ కార్యక్రమంలో ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళంతా ధన్యజీవులే. మనమంతా కూడా స్పిరిచువల్ సోల్జర్స్. మనమంతా ఎవరు? ఎస్, మనకు మనమే చప్పట్లు కొట్టుకోవాలి. మరి మ్యాగజైన్ ప్రారంభించి 25వ సంవత్సరం సందర్భంగా ఎవరైతే ధ్యాన జగత్తుకు సంపూర్ణ సహకారాలు అందిస్తున్నారో, ఇక మీదట అందించబోతారో వాళ్ళందరినీ కూడా ప్రమోటర్స్గా తీసుకోవడం జరిగింది. మరి ఆ ప్రమోటర్స్ కొంతమంది మేడం పంపించారు, ఆ కార్డ్స్ కూడా తీసుకొచ్చాం. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఆ కార్డ్స్ ఇష్యూ చేస్తున్నాము. మరి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరి ఇంటిలో ధ్యాన జగత్ మాసపత్రిక ఉండాలి. ఓకేనా? ఒక 10 నిమిషాల్లో భోజనానికి వెళ్దాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ తిని వచ్చిన తర్వాత మళ్ళీ కార్యక్రమం ఉంటుంది. ఓకేనా? ఇది ఏమన్నారు? ప్రమోటర్స్. ధ్యాన జగత్కి ఎవరైతే ధ్యాన జగత్ మాసపత్రికి చందాలు కట్టిస్తుంటారో, దాని గురించి ఎన్నో క్లాసులు చెప్తుండేటప్పుడు ధ్యాన జగత్ విశిష్టత చెప్తారో వాళ్ళందరూ ప్రమోటర్సే. ఆ ప్రమోటర్స్ని మనం ఇప్పుడు ఈ సందర్భంగా ఐడి కార్డు ఇస్తున్నాం. ఓకే. మన జిల్లా అధ్యక్షులు, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గంగారెడ్డి గారు, ట్రస్ట్ చైర్మన్. క్లాప్స్. మరి ధ్యాన జగత్తి సపోర్ట్ చేస్తున్న మాస్టర్స్ అందరి లిస్ట్ అన్నట్టు ఇవి ఐడి కార్డ్స్. ఇంకా రాని వాళ్ళవి ఇస్తే మనం ఇవ్వచ్చు. ఓకే. ట్రస్ట్ మెంబర్ అయిన నీలిమా గారు, డాక్టర్ నీలిమా గారు, నేను సరే ఇవ్వండి. నేనే. థ్యాంక్ యూ. సో లావణ్య గారు నిజామాబాద్ నుంచి. సో వీరు సంవత్సరంన్నరనే అయినా కానీ అన్నిటికీ సపోర్ట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి చప్పట్లు కొట్టాలి. పుష్ప గారు రుద్రూర్ నుంచి. పోలీస్ ఎక్కడుంది? వెళ్ళిందా? ఓకే. దీప గారు తొర్తి, నిజామాబాద్ డిస్టిక్. అన్ని సేవల్లో ఉంటారు. అట్లా ధ్యాన జగత్ కూడా. చప్పట్లు. వీళ్ళంతా లోక కళ్యాణ కార్యక్రమంలో అద్భుతంగా పనిచేసేవాళ్ళు. హంస మాస్టర్ బడా బెంగాల్ రాలేదా? అమదాపూర్ భాగ్యలక్ష్మి మేడం వచ్చిందా? రండి మేడం. సో కేవలం 10 రోజుల్లోనే పిరమిడ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు గోశాల నిర్మించడానికి ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ధ్యాన జగత్ కూడా అక్కడ ఆ గ్రామాల్లో ముందు తీసుకెళ్తారు. అదే తను. అండ్ నిఖిత గారు, మంజుల గారు ఆర్మూర్ నుంచి, లిఖిత మేడం మైలారం, సాయిబాబా సార్ మన సెంటర్లో సర్వీస్ చేస్తుంటారు. ఆ పేర్లు చదవండి. లక్ష్మణ్ సార్. నెక్స్ట్ లక్ష్మణ్ సార్ మన ట్రస్ట్. లలిత మేడం. గంగారెడ్డి గారు రాంపూర్ గంగారెడ్డి గారు రాలే. రాజేశ్వర్ బాల్కొండ గారు. సాయిబాబా సార్ మన పత్తి గారి ఇంట్లో ఎంతో అద్భుతంగా సేవలు అందిస్తూ ఉంటారు, మీ అందరికి తెలుసు. రాజేశ్వర్ సార్ నిజామాబాద్. లతా మేడం, లక్ష్మణ్ సార్, లతా మేడం ఇద్దరిది ఒకటేసారి ఇవ్వండి. సో ఇద్దరు దంపతులు అద్భుతంగా ఇంటి అందు చూసుకొని మాస్టర్స్ వచ్చిన అందరినీ చక్కగా చూసుకుంటారు. అలాగే ధ్యాన జగత్ మాసపత్రిక కూడా సపోర్టర్స్గా ఉన్నారు. అలాగే భారతీ రెడ్డి మేడం పెద్దవాళ్ళగొట్టు వచ్చారా? సుజాత గారు నిజామాబాద్ నుంచి. సోవర్. ప్రమోటర్స్కి అందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎలాంటి రిస్క్ లేదు దీంట్లో. ధ్యాన ప్రచారంలో భాగంగానే ఎన్నో క్లాసులు చెప్తారు కదా, అక్కడ పత్రిజీ మానసపుత్రిక ధ్యాన జగత్ చందా కట్టండి. పత్రిజీ మానసపుత్రిక ధ్యాన జగత్ మాసపత్రిక ప్రతి తెలుగింట్లో ఉండాలి. ఆయనకి ఎంతో ఇష్టమైంది, ఆయన చేతికుండా ప్రారంభించిందని సపోర్ట్ చేస్తే చాలు, అందరూ ధ్యాన జగత్ చందాదారులుగా మారిపోతారు. ప్రతి ఒక్కరూ ధ్యాన జగత్ చదువుతారు. స్వాధ్యాయ జ్ఞానం పెద్దపీట వేశారు పత్రిజీ. ధ్యానం, స్వాధ్యాయం,
సజ్జన సాంగత్యం 3 విషయాలు సార్ చెప్పారు కాబట్టి అవి 3 అమలు చేసి అద్భుతంగా మనం ఎదుగుతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఓకే, రమ్మను అమ్మాయిలు రండి, పైకి రండి. ఇంకా సార్ అండి, దయచేసి అడ్రస్ కొంచెం గమనించగలరు. నిర్మల్ మంచిరాల చౌరస్తా దిగిన తర్వాత రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్ ఉంటుంది, అక్కడ దగ్గరలోనే ఉంటుంది. మంచిరాల చౌరస్తా దిగి రైట్ సైడ్ వస్తే ఖానాపూర్ రోడ్, అక్కడ రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్ ఉంది. అక్కడ ఆ కార్యక్రమం ప్రారంభమవుతుంది. చలో నిర్మల్. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి ఏంటంటే గురు పౌర్ణమి సందర్భంగా 2 రోజులు అఖండ ధ్యానము చాలామంది చేసిర్రు. ఒక్కసారి నిలబడండి, ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళకి ఒక్కసారి నిలబడండి, వాళ్ళందరికీ గట్టిగా క్లాప్స్ కొడదాం. సార్ 2 days అఖండ ధ్యానం చేసిర్రు అందరు కూడా, గట్టిగా గట్టిగా క్లాప్స్ కొడదాం. ఓకే, మున్ముందు కూడా మనము ఇలా అఖండ ధ్యానాలు పెట్టుకుందాం. ఎందుకొరకంటే ఎప్పుడు క్లాసులే కాదు, ఆ భాగ్యలక్ష్మి మేడం కానీ నిజంగా వాళ్ళు చూస్తుంటే చాలామంది ఎక్కువ ధ్యానం ప్రిఫరెన్స్ మనం ఇవాళ పత్రిక ఏదైనా కానీ ధ్యానం కొరకే సారు సమయాన్ని కేటాయించిండు. కాబట్టి 48 గంటలు బ్రహ్మాండంగా ధ్యానాన్ని మనము ముగించుకున్నాం. నిజంగా ప్రతి ఒక్కళ్ళు ప్రాక్టీస్ చేస్తే 24 గంటలు మనం కూడా కూర్చుండగలుగుతాం. అట్లాంటి 24 గంటలు కూర్చున్న మాస్టర్తో ఒకరితో మాట్లాడిపిద్దాం మేడం.